అరవిల్లు పాడ్కాస్ట్కి శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. సరికొత్త వేగంగ వీక్షణం ఎపిసోడ్. దీంట్లో ఎప్పట్లాగానే 2 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. మొదటి టాపిక్ హెవీది ఎప్పట్లాగానే, రెండో టాపిక్ కొంచెం లైట్. మొదటి టాపిక్ ఏంటంటే అమరావతి రైతులు దాదాపు 2 ఏళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరూను ఒక 5.5-6 ఏళ్ల క్రితం వాళ్ళ భూములు 33,000 ఎకరాల భూములు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రాసిచ్చి ప్రతిఫలంగా వాళ్ళకి డెవలప్ ప్లాట్స్ ఇవ్వటం, ఇలా ఒక పక్కాగా అగ్రిమెంట్ రాసుకున్నారు. అక్కడ ఒక రాజధాని కడితే వీళ్ళకి ఇచ్చిన ప్లాట్స్ వల్ల వీళ్ళకి ప్రతిఫలం వస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్కి, అంటే రాష్ట్రానికి మొత్తానికి కూడాను ఒక అంత హ్యూజ్ ల్యాండ్ మాస్ 33,000 acres టు గో విత్ అనదర్ ఐ థింక్ 10,000-15,000 acres ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మొత్తం కలుపుకుని ఒక 50,000 ఎకరాల్లో ఒక మంచి సెల్ఫ్ సస్టైన్డ్ న్యూ ఏజ్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్. అది కూడాను సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఎలా అంటే ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ పోను, అలాగే ఈ రైతులకు ఇచ్చే ప్లాట్స్ పోను, ఇంకాను ఒక 1/3 అక్కడ మిగిలి ఉంటుంది స్థలం. ఆ స్థలాన్ని వాణిజ్య సంస్థలకు అమ్ముకుంటే కనుక ఆ వచ్చే డబ్బుతో మొత్తం ఈ మొత్తం క్యాపిటల్ సిటీ ప్రాజెక్టే ఫైనాన్స్ అవుతుంది అనమాట. సో ఇదొక యునిక్ మోడల్. ఇది చాలా రిస్క్తో కూడిన మోడల్ కూడాను. చాలా దేశాల్లో కూడా ఎక్కడాను అంతగా ప్రయత్నించబడని మోడల్ కూడాను. కానీ ఇలాంటి మోడల్ని నమ్ముకుని, అది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కావచ్చు, అతని పరిపాలన దక్షత మీద, అలాగే ఇది రిస్క్ ఉన్నా కూడాను మంచి కమర్షియల్ ప్రపోజిషన్ అని కూడా అనుకుని కావచ్చు. అలాగే రాష్ట్రానికి మనం కూడా ఏదో ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నాం అని కూడా అనుకుని ఎమోషనల్ డెసిషన్ కూడా కావచ్చు. సో కారణాలు ఏదైనా కూడాను, కారణాలు ఏ పాళ్ళల్లో ఉన్నా కూడాను, ఆ రైతులు 29,000 మంది రైతులు, అంటే 29,000 కుటుంబాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ ప్రపోజల్ని తీసుకుని వాళ్ళు సైన్ చేసి తమ భూములను ఇచ్చారు. 2019 డిసెంబర్లో, ఆల్మోస్ట్ 2 ఏళ్ల క్రితం, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పరిపాలన వికేంద్రీకరణ అనే పేరుతో ఈ రాజధానిని కేవలం అక్కడ అసెంబ్లీ, లెజిస్లేటివ్ క్యాపిటల్గా మాత్రమే ఉంచి మిగతావన్నీను, కోర్టులేమో కర్నూలు, మిగతా పరిపాలనా భవనాలన్నీను వైజాగ్ తరలించడం అనే ఒక కార్యక్రమం తలపెట్టారు. ప్రస్తుతానికి అది మళ్ళీ బ్యాక్ బర్నర్ మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, హైకోర్టులో కేసు ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అది 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో అది మోషన్ పాస్ చేశారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అది పాస్ కాలేదు, దాన్ని సెలెక్టెడ్ కమిటీకి పంపించారు. అక్కడితో ఒక స్టేల్మేట్ లాగా అక్కడ అయిపోయింది. దాని తర్వాత ఈ రైతులందరూ హైకోర్టులో కేసేశారు. ఈ చరిత్ర మాత్రం మీకు అందరూ తెలుసు. సో అప్పటి నుంచి రైతులు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఇన్ని రోజుల పాటు జరుగుతున్న ఇలా ఒక ఉద్యమం అనొచ్చు, ప్రొటెస్ట్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడాను వాళ్ళకి నిజంగానే అన్యాయం జరిగినట్టు అందరూ క్లియర్గా కనపడిపోతా ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ పార్టీనే ఒక రైతుతో ఒక అగ్రిమెంట్ చేసుకుని దాని తర్వాత వెనక్కి వెళ్తే గవర్నమెంట్లు, కోర్టులు వాళ్ళు సహాయపడతాయి. ఇక్కడ గవర్నమెంటే రైతులతో ఒక కాంట్రాక్ట్ చేసుకుని గవర్నమెంటే వెనక్కి వెళ్ళటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలుసు. సో అలాంటప్పుడు ఈ రైతులకు వచ్చిన కష్టాన్ని చూసి సానుభూతి చూపించకపోగా ఒక వర్గం, అంటే అధికార పార్టీ సపోర్టర్స్ కావచ్చు, అలాగే అధికార పార్టీ చెబుతున్న వాదనని నమ్మిన వాళ్ళు కావచ్చు,
ఈ రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనొచ్చు, ఇంకా రకరకాల రాయలేని మాటలతో సహా ఇంతకాలం పీడిస్తూ వచ్చారు. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని గత 45 రోజులుగా వీళ్ళు పాదయాత్ర చేస్తూ అమరావతి నుంచి తిరుమల వెళ్ళి దేవుని దర్శించుకుని వాళ్ళ కోరికలు తీరాలని, వాళ్ళ ఉద్దేశం నెరవేరాలని వెళ్తున్నారు. సో దారిలో గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు అడుగు పెట్టారు. ఇప్పుడు అయితే కనుక ఈ రోజే రికార్డ్ చేసిన ఈ రోజే వాళ్ళు దర్శనం కూడా చేసుకుంటున్నారు తిరుమలలో. చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టిన కాడి నుంచి అడుగు పెడుతుంది అనుకోగానే ఇప్పుడు రాయలసీమ మేధావుల సంఘం అనే పేరుతో కొంతమంది, చాలా తక్కువ మంది, వాళ్ళు రాయలసీమ ప్రజలందరి మనోభావాల్ని వాళ్ళే ప్రతిబింబిస్తున్నట్టు మళ్ళీ మొదలుపెట్టారన్నమాట. ఏంటంటే, మీరు మా రాయలసీమకి వచ్చి మా రాయలసీమకి కోర్టు ఇస్తామని చెబుతుంటే గవర్నమెంట్ అది కాదు, మొత్తం మీకే కావాలి, మీ దగ్గరే ఉండాలి మొత్తం అని అడగటం ఏంటి? ఇది తప్పు, మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాము, అది ఇది అనేది. ఇది స్థూలంగా దీని నేపథ్యం, ఇవాళ మన టాపిక్ నేపథ్యం. సో దీంట్లో న్యాయాలు ఏంటనేది, అలాగే ఇలా జరుగుతుందానికి వెనుకున్న మోటివ్స్ ఏంటి అనే దాని గురించి కొంచెం కూలంకషంగా చర్చించుకోవటం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. అందుకని ఆదిత్యతో ఈ విషయం ప్రస్తావించాను. సో ఆదిత్య, నీ ప్రిలిమినరీ కామెంట్స్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నాగ్ గారు ఈ టాపిక్ చెప్పినప్పుడు ఒకటి క్లియర్గా అన్నది ఏంటంటే, అంటే దాని తాలూకా అన్యాయాలా లేకపోతే జడ్జిమెంట్ పాస్ చేయడానికి మన తాలూకాది ఎలాగో ఇస్ నాట్ ది గోల్. కాబట్టి ఎక్కడ అంటే ట్రిగర్ పాయింట్ ఏమిటి అసలు? ఈ ఆల్రెడీ 400+ రోజుల నుంచి జరుగుతున్న ఈ సమ్మె, గత 40+ రోజుల నుంచి జరుగుతున్న ఈ యాత్ర, ఈ మధ్యలోనే మనం గత 3 టాపిక్లు కూడా, గత 3 మన విహంగ వీక్షణం రికార్డ్ చేసినప్పుడు కూడా ఏ టాపిక్ అన్న ప్రతిసారి మనకి ఈ మాట వచ్చింది. కాకపోతే దెర్ వాజ్ నో ఫ్లాష్ పాయింట్ అని చెప్పి మనం దాని మీద ఏదో ఒక పార్టీకి ఫర్గానో అగెనిస్ట్ గానో వెళ్ళాలి అని మనం ఆ మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళని అక్కడ ప్రొటెస్ట్ చెయ్యనివ్వలేదు అన్నది మనం నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు, లేదు, దట్ షుడ్ బి ద రీజన్ ఫర్ అస్ టు టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి టాపిక్ ఎంచుకోవడం జరిగింది. వింటున్న అంటే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు దీని గురించి అసలు ల్యాండ్ పూలింగ్, I don't even know how many of them have actually read what these farmers have done or given up, or what is the deal between them. So వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు నాగ్ గారు ఆల్రెడీ కొంత దాన్ని కవర్ చేశారు. దాని తాలూకా నిటిగ్రిటీస్ ఒక 2 నిమిషాలు నేను కవర్ చేస్తాను నాగ్ గారు. అంటే ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ లిజనింగ్ టు దిస్ ఆర్ సీయింగ్ దిస్ పాడ్కాస్ట్ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ యాక్ట్ ఇస్, అసలు ల్యాండ్ పూలింగ్ డీల్ ఏంటి బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఫార్మర్ అన్నది. మీరు అన్నట్టు 29 విలేజెస్ లో 33,000 ఎకరాలు ల్యాండ్ సేకరించాలి అన్నది ప్రపోజల్, కరెక్ట్. ఆ స్కీమ్ డిసెంబర్ 2014, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నుకోబడిన, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనకి 10 years పాటు జాయింట్ క్యాపిటల్ మీద రైట్ ఉన్నా కూడా గెలిచిన హార్డ్లీ ఫ్యూ మంత్స్ లోపలే ది ఎర్లియర్ గవర్నమెంట్ డిసైడెడ్ దట్ లేదు, వీ షుడ్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ న్యూ క్యాపిటల్, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అన్నది. అండ్ మనలో చాలా మంది దానికి ఏకీభవిస్తాం. దట్ ఈస్ ద రైట్ వే టు గో. ఎందుకంటే అది ఓవర్ నైట్ చేయగలిగిన పని కాదు కదా, ఒక ఆఫీస్ మార్చడం కాదు కదా క్యాపిటల్ అన్నది. ఆంధ్రప్రదేశ్ తాలూకు ఐడెంటిటీ వాస్ టైడ్ ఇన్ టు హైదరాబాద్. తెలంగాణకి హైదరాబాద్ ఇస్ దర్ బిగ్గెస్ట్ ఇంజిన్. సో ఆ క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడానికి ఓవర్ నైట్ అవ్వదు. అండ్ ఆ టైంలో వచ్చి మట్టి నీరు ఇచ్చి నేను మీకు ఇంత క్యాపిటల్ కడతాను అని వీళ్ళు ప్రామిస్ చేసి, అదంతా మీకు నాకు బాగా గుర్తుండి బాధేసే విషయమే. బట్ దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్ ఫర్ టుడే. సో ప్రతి రైతుతోటి వీళ్ళు చేసుకున్న డీల్ ఏంటి? ఒకవేళ కానీ వెట్ ల్యాండ్ అయితే వాళ్ళకి ప్రతి ఎకరం ఇచ్చిన దానికి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ వాళ్ళ ఎకరం ఇచ్చిన దాంట్లో డెవలప్ అవ్వగా వాళ్ళకి వెనక్కి వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి. ఇన్ కేస్ ఒకవేళ డ్రై ల్యాండ్ అయితే 250 గజాల కమర్షియల్ ప్లాట్, 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్. అంటే ఒకవేళ వెట్ ల్యాండ్ వాళ్ళకైతే 450 గజాల కమర్షియల్ ప్లాట్ వచ్చింది, వీళ్ళకైతే 250 గజాల కమర్షియల్ ప్లాట్ వచ్చింది. ఇద్దరికి కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్లాట్. నౌ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ is that this is a developed plot.
సో ఎకరం తీసుకున్న తర్వాత అంటే కంప్లీట్ రోడ్స్, తర్వాత డ్రైనేజ్, కరెంటు, సీపేజ్, పోర్టబుల్ వాటర్, ఎలక్ట్రిసిటీ, పెద్ద పోల్స్, ఎవ్రీథింగ్ రెడీ. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా బిల్డర్ తాలూకు అగ్రిమెంట్కి వెళ్ళినప్పుడు మనకి 50-50 40-60 డిపెండింగ్ ఆన్ ద ఏరియా మనం అక్కడ సెట్ అవుతుంది. ఇది 4800 గజాలు ఇచ్చినందుకు వీళ్ళకి 1000 స్క్వేర్ యార్డ్స్ అది ప్లస్ 450 స్క్వేర్ యార్డ్స్ ఇది వాజ్ ది డీల్. అది కాకుండా ల్యాండ్ రెంట్ కింద, దిస్ ఇస్ ఇన్ అడిషన్ టు దీస్ ప్లాట్స్, ల్యాండ్ రెంట్ కింద సంవత్సరానికి 50,000 రూపాయలు ఫర్ వెట్ ఫార్మ్ ల్యాండ్ అండ్ 30,000 ఫర్ డ్రై ఫార్మ్ ల్యాండ్ ఫర్ 10 years. గవర్నమెంట్ తాలూకు కాంట్రాక్ట్, వీ విల్ పే యూ రెంట్ ఫర్ యూజింగ్, అంటే కౌలుకి ఇచ్చినట్టు లాగా మనం అనుకునేటట్లయితే. ఇన్ అడిషన్ టు హ్యావింగ్ దట్ ప్లాట్, ఎందుకంటే ఆ ప్లాట్ బిల్ చేయడానికి కొంచెం టైం అది పడుతుంది. ఈ రెంట్ లోనే 10% ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ వాజ్ బిల్ట్ ఇన్ టు ద కాంట్రాక్ట్. సో గవర్నమెంట్ వైపు నుంచి ఇట్ వాజ్ అ ఫెయిర్ డీల్. కానీ వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిస్తే యూఆర్ గివింగ్ అవే ల్యాండ్. ఇండియాలోని మనకి ల్యాండ్ ఇస్ అన్ ఎమోషనల్ డెసిషన్. సో ఎస్పెషల్లీ ఇందులో చాలా మట్టుకు ల్యాండ్ తరతరాల నుంచి వచ్చిన ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ, విలేజెస్ లో ఉన్న ల్యాండ్ కాబట్టి, అండ్ ఫర్టైల్ ఫార్మ్ ల్యాండ్. సో అది ఇవ్వడం వాళ్ళకి ఇస్ అ ఎమోషనల్ డెసిషన్. సో దానికి తగ్గట్టు ఈ డీల్ వాళ్ళతో కుదుర్చుకున్న తర్వాత ఈ ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ ఇట్, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బికాస్ యూ కెనాట్ జస్ట్ జస్టిఫై ద వాల్యూ కదా. ఓకే, నేను ఎంత ఇచ్చాను, నాకు ఎంత వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వ్యాపారం చేశారు అని మాట్లాడుకోవడం, ఫార్మర్, నా ఉద్దేశంలోని వెరీ ఫ్యూ ఫార్మర్స్ యాక్చువల్లీ డూ బిజినెస్ అండి. మనం ఇప్పుడు ల్యాండ్ తాలూకా రేట్లు మనం పెరిగిపోతున్నాయి ఒకప్పుడు అంటే, నిజంగా ఆ ఫార్మర్ అందులో బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రియల్ ఎస్టేట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా అదే చెప్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ పంట భూమి బంజర్ ఏమి లేకుండా అలా వదిలేసి వాళ్ళు, ఎస్పెషల్లీ నేను ఉత్తరాంధ్రలో ఉంటాను కాబట్టి ఇక్కడ ఏరియా నేను చెప్తే ఏముంది, ఏం పండుది ఇక్కడ జొన్న గిన్న తప్ప పెద్దగా ఉండే, బికాస్ వర్షాధారం భూములు చాలా మట్టుకు కాబట్టి మాకు. సో ఏదో ఒక పంట వేసామా, పెసలు వేసేసామా టైప్లోనే ఉంది ఇవి చాలా ఏరియాల్లో. జొన్న ఒక పంట తీయగలిగామా. అలాంటి ల్యాండ్ ఇవాళ ఇట్ ఇస్ సెల్లింగ్ ఫర్ క్రోర్స్. అంటే దట్ క్రోర్స్ ఆర్ నాట్ గోయింగ్ యాక్చువల్లీ టు ద ఫార్మర్. ఫార్మర్ ఎప్పుడో రాసేసాడు పాపం, 2 లక్షలు వచ్చిన రోజు ఫార్మర్ రాసేసాడు దాన్ని. అది 30 చేతులు మారి ఇవాళ వచ్చింది కోట్లలోకి. ఫర్ ఎ ఫార్మర్ ఎప్పుడు కూడా ల్యాండ్ ని ఎమోషనల్, చాలా మంది హూ ఎవర్ ఆర్ హోల్డింగ్ ఇన్, దే విల్ నెవర్ సెల్. వాళ్ళకి ఏంటి, నా తాత నాకు ఇచ్చాడు, మా తండ్రి నాకు ఇచ్చాడు, నేను నా కొడుకు ఇవ్వాలి, వాళ్ళు మనవాడికి ఇవ్వాలి. ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదురా. మనకి ఎలాగైతే ఎడ్యుకేషన్ తప్ప మనకి ఏమీ లేదురా అని చిన్నప్పటి నుంచి పెంచారు, ఇది తప్ప మనకి ఏమీ లేదురా అని చెప్పి పెంచారు. సో వాళ్ళు వ్యాపారం చేయడానికి కాదు. మీరు ఇందాక అన్న మాట 100% కరెక్ట్. మెజారిటీ ఆఫ్ దీస్ ఫార్మర్స్, అమరావతి కేసు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ స్టేట్ తాలూకా డెవలప్మెంట్ కోసం చేశారు వాళ్ళ పని. అందులో ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్. అఫ్ కోర్స్ అందులో కొంతమంది ఉండుండొచ్చు దట్, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ డెసిషన్. ద ప్రాబ్లమ్ ఇస్, ఓహో ఇది వస్తుంది అని తెలిసి చాలా మట్టుకు ల్యాండ్లు వీళ్ళందరూ కొనేసుకున్నారు. ప్రతి దగ్గర జరుగుతున్న పనే కదా అది. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అనేసరికి ఆ చుట్టుపక్కల మొత్తం అంతా ల్యాండ్ ఎక్వైర్ అయింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చే ముందు ఆ చుట్టుపక్కల ల్యాండ్ అంతా ఎక్వైర్ అయింది. ఎప్పుడైనా జరిగే పనే అది. సో ఇందులో పెద్ద విషయం ఏం లేదు. ఇలాంటివి గత 2 సంవత్సరాల్లోనే మీరు నేను కూర్చొని ఎప్పటికిప్పుడు నోటి మీద నుంచి మనం ఒక 50 ఎగ్జాంపుల్స్ చెప్పగలం. ఫలానా దగ్గర వస్తుంది కాబట్టి వీళ్ళు కొనేశారు. మనం వీ డోంట్ ఈవెన్ నీడ్ టు డూ రీసెర్చ్ దానికి. పెయిడ్ ఆర్టిస్ట్, ఫార్మర్ వాళ్ళు. ఒక క్లారిఫికేషన్, ఎక్కడైతే డెవలప్మెంట్ జరగబోతుందో అక్కడకి బయట నుంచి కూడా వచ్చి స్థలాలు కొనుక్కోవటం అనేది ఎక్కడైనా జరుగుతుంది. ఇక్కడ కూడాను చాలా మంది ఈ రైతుల దగ్గర మేము కొనుక్కుని మేము గవర్నమెంట్కి ఇచ్చుకుంటాం, ఆ ద్వారా మేము కూడా రిస్క్ రెడీగా ఉన్నాం, ల్యాండ్ వాల్యూ కూడా పెరగచ్చు, అలాగే మేము కూడా ఈ బృహత్ యజ్ఞంలో మేము కూడా పార్ట్ కావాలి అన్నట్టు కొంతమంది, చాలా మంది ఎన్ఆర్ఐస్ అంతా కూడా ట్రై చేశారు. కానీ నాకు తెలిసి less than 200 individuals were actually able to buy land like that in Amaravati and give it away to government. కానీ that 200 compared to 29,000 individuals who chose to keep their land and give it away to the government. అంటే మీరు అన్న దాంట్లోని ఇప్పుడు ఆ 200 మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఈ మధ్య కొన్న వాళ్ళు ఎవరు కూడాను అప్పట్లో కొన్నట్టు 25,000 ఎకరం కొన్న వాళ్ళు కారు కదా వీళ్ళందరూ ఆల్రెడీ ఒక ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ లోనే కొనుక్కున్నారు ఇన్ ఆర్డర్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. మీకు నాకు పర్సనల్ గా జనాలు తెలుసు ఈ పని చేసిన వాళ్ళు, వి నో దెమ్. సో మనకి ప్రౌడ్ టు హ్యావ్ గివెన్ ల్యాండ్ టు అమరావతి అని చాలా మంది పెట్టుకున్నారు ఆ టైంలోనే కదా, దట్ ఐఎమ్ ల్యాండ్ పూలింగ్ ఇది అని చెప్పి. నౌ గోయింగ్ ఓకే టు ఫినిష్ దిస్, ఇది కాకుండా అందులో ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఉన్నారు, అదే ల్యాండ్ మీద బతుకుతున్న వాళ్ళు, దే డోంట్ హ్యావ్ ల్యాండ్ బట్ అక్కడే పని చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి దిస్ డీల్ ఆల్సో ఇంక్లూడెడ్ దట్ కాంపోనెంట్.
that నెలకి 2,500 రూపాయలు to all of those farmers irrespective of whether they work or not for 10 years. ఈ 10 years అని ఎందుకు ఇదంతా పెట్టుకుని వచ్చారు? ఈ 10 సంవత్సరాల్లోని దీన్ని ఒక స్థాయికి తేగలను అని చెప్పి అప్పుడు సీఎం గానీ ఆ సిఆర్డిఏ ప్యానెల్ గానీ దే వర్ కాన్ఫిడెంట్ దట్ ఇన్ 10 years ఈ కమర్షియల్ ప్లాట్ కి, ఈ రెసిడెన్షియల్ ప్లాట్ కి వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ మోర్ రిటర్న్స్ దాన్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ దట్ దే హ్యావ్ గివెన్ టు us అని చెప్పి. అండ్ ఫార్మర్స్ వర్ కన్విన్స్డ్. ఫార్మర్స్ ని కన్విన్స్ చేయడం అంత ఈజీగా అండి? ఢిల్లీలోని ఇంత పెద్ద ఫార్మ్ లాస్ మనకి, ఫార్మ్ లా మీరు నేను జెన్యున్ గా చదివితే ఫార్మర్ మంచిగా ఉంది కదా అని అనిపిస్తుంది మీకు నాకు కూడా. ఎనీ సేన్ పర్సన్ అదే మాట అంటాడు. ఇదేమిటి ఎప్పటి నుంచో ఆగిపోయింది, చేయగలిగారా? అంత మెజారిటీ ఇన్ లోక్సభ, రాజ్యసభ ఎవ్రీథింగ్ పెట్టుకుని ఢిల్లీలోనే కూర్చుని వాళ్ళ స్టేట్స్ లోనే ఉంచుకుని ఏం చేయగలిగారు? ఫార్మర్ ని కన్విన్స్ చేయడం అంత ఈజీయా? టు పార్ట్ విత్ హిస్ ల్యాండ్ ఆర్ టు మేక్ ఎనీ లిటిల్ చేంజ్ ఇన్ ద వే దట్ దే వర్క్. అలాంటిది చేయగలిగారు అంటే మాన్యుమెంటల్ డెసిషన్ ఇది. ఇదేదో మనం ఏదో లేదు టీడీపీ కాబట్టి అని చెప్పి చెప్పట్లేదు. ఓకే, దేర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. అదే అంటే జనాలు కొంతమంది ఇక్కడ అనుకుంటా ఉండొచ్చు కదా, కొంచెం తెలిసి కానీ తెలియక కానీ, తెలిసి తెలియని మాటలు ఏంటంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు, సానుభూతి పరులు, లేకపోతే చంద్రబాబు నాయుడు కులం వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఇచ్చేసారు, వాళ్ళు అంత ఈజీగా అయిపోయిందని. అదేం కాదు, అది అంత ఈజీగానే అవ్వలేదు. కాకపోతే ఎక్కువ మంది దాంట్లో ఉన్న మెరిట్ చూసారు ఆర్గ్యుమెంట్ లో. ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ కమర్షియల్ ప్రపోజిషన్ ఫర్ us, though there is a big risk involved there. Yes, we are ready to take the risk, but ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ మనకి. ఒక జాతి నిర్మాణంలో, ఒక నవ్యాంధ్ర నిర్మాణంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం అనే ఒక ఎమోషనల్ తో ఎక్కువ ఇచ్చారు. నిజంగానే అదే ఆలోచించుకున్నారు దట్ ఓకే రేపు ఉదయం ఇది నిజంగానే కంపేర్ చేసుకున్నప్పుడు మనం మన పాత క్యాపిటల్ హైదరాబాద్ తోటి కంపేర్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు హైటెక్ సిటీలోని ఆ గచ్చిబౌలిలో అంతా కొండ గొట్టగానే ఉండేది. మన పాత ఫోటోలు చూసినప్పుడు సైబర్ టవర్స్ వచ్చినప్పుడు పక్కనంతా గేదెలు పట్టించుకునే వాళ్ళు జనాలు అక్కడ. సో అలాంటిది మనకి ఫ్యూచర్ లో గానీ వస్తే దాని పక్కన 1000 గజాలు నాది అవుతుంది అన్నది దే సోల్డ్ ఇన్ టు ది ఐడియా, దే సోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ yes this is something that I want to give to my next generation. లేదా ల్యాండ్ ఎవడు ఇవ్వడు సార్, మీకు తెలియదే ఉంది. నౌ ల్యాండ్ పూలింగ్ ఇస్ నాట్ న్యూ కదా. ఇప్పుడు ద కన్సెప్ట్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ఇండియా ఇస్ నాట్ న్యూ. అందులోని ఇంతకు ముందు జరిగినవి మనకి ఇండియాలో జరిగినవే నేను ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ పట్టుకుని వచ్చాను. మనం మన స్టేట్లతోటే మాట్లాడుకుందాం. తమిళనాడులోని 2013లో రోడ్స్ కోసం అని చెప్పి, తమిళనాడు మనం రోడ్స్ ని పొగుడుతాం కదా, తమిళనాడు హ్యాస్ ది బెస్ట్ రోడ్స్ ఇన్ దిస్ ఏరియా, స్పెక్టాక్యులర్ మెయింటైన్ చేసిన రోడ్స్. ఐ అగ్రీ, ఆంధ్ర కన్నా ఇప్పుడు తమిళనాడు రోడ్స్ ఆర్ మచ్ బెటర్. యూ ట్రావెల్ అ లాట్, యూ ఆల్సో మే అగ్రీ. అందులోని ఆ 2013లో ల్యాండ్ పూలింగ్ చేసుకున్నారు. 634 hectares ఫ్రమ్ 451 villages ల్యాండ్ పూలింగ్ చేశారు. దే డిడ్ నాట్ అవుట్ రైట్ బై. డబ్బులు ఎక్కడ ఉన్నాయి అవుట్ రైట్ కొనుక్కోవడానికి అని చెప్పి. మనం ఎప్పుడు మాట్లాడుకునే, మన ఫస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్న గుజరాత్ మోడల్, యూపీ మోడల్ తాలూకా దాంట్లోని వన్ కీ ఫాసెట్ ఇస్ ధోలేరా. ఏకంగా గిఫ్ట్ సిటీ అని మనం ఏదైతే ఇంత హైప్ చేసి మన వాళ్ళు ధోలేరా 2007లో ప్రపోజ్ చేయబడింది. ధోలేరా ఇవాళది కాదు, అది 2007 తాలూకా ధోలేరా. ధోలేరాలోని ల్యాండ్ పూలింగ్ తోటే ధోలేరా కట్టారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అండ్ ఇట్ ఇస్ స్టిల్ స్టక్. అంటే వాట్ నాట్ టు డూ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళ తాలూకా డీల్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ 1000 గజాలును 450 గజాలు ఇచ్చినట్టు కాకుండా ధోలేరాలోని 50% ల్యాండ్ వి విల్ గివ్ బ్యాక్ అన్నది వాజ్ ది డీల్. We will develop this and give you back 50% of the land. Now develop అవ్వలేదు, ల్యాండ్ వెనక్కి వెళ్ళలేదు, బోల్డ్ కేసులు నడుస్తున్నాయి అక్కడ. దట్ ఇస్ స్టిల్ స్టక్. అంత పెద్ద ధోలేరా కూడా. నౌ ఢిల్లీ ఇన్ 2017 మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్. ఢిల్లీ అర్బనైజేషన్ లో భాగంగా ఎన్సీఆర్ రీజియన్ లోని 89 villages ని ఎన్సీఆర్ లో పడుతున్న వాటిని ఢిల్లీ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. ఈ మధ్య గత 4 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. వాటిని అర్బన్ ఏరియా కింద తీసుకురావాలి అని చెప్పి. కానీ వాళ్ళు చేసిన అందులోని చిన్న లూప్ హోల్ ఏంటి అంటే దే సెడ్ most of this land will be used to build 2.5 lakh houses for the poor అని ఒక క్లాజ్ పెట్టుకున్నారు. So people were not convinced that the value of the land will go up. You are not using this to build big commercial establishments or malls. ఇందులో మెజారిటీ ల్యాండ్ ఒకవేళ కానీ మళ్ళీ స్లమ్ కాదు, ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్ మన ఇందిరమ్మ పథకం ఇల్లులాగా అలాంటిది ఎప్పుడైతే కట్టేసామో దాని తాలూకా వాల్యూ అంతలా ఎప్రిషియేట్ అవ్వడానికి వాడు ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు రారు కదా. సో ల్యాండ్ పూలింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ న్యూ. కాకపోతే నాకు తెలుసు సార్, మనం మాట్లాడుకున్నాం దీని గురించి, ఒక కొత్త సిటీ కట్టడం అన్నది వరల్డ్ వైడ్ సక్సెస్ఫుల్ గా మనం వినలేదు ఈ మధ్య కాలంలో. మనకి ఇండియాలో కొత్త సిటీ కట్టాలి అనే కాన్సెప్ట్ తోటి లవాసా అని చెప్పి బాంబే దగ్గర మహారాష్ట్రలో ఒక సిటీ కట్టారు. బట్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అక్కడ ఒక శాటిలైట్ కైండ్ ఆఫ్ ఎ సిటీ. ఇట్ వాజ్ నాట్ అది టు లివ్ దేర్ అండ్ వర్క్ దేర్, హాలిడే కైండ్ ఆఫ్ ప్లేస్, లేక్ చుట్టూ కట్టారు దాన్ని, విచ్ హాస్ నాట్ వర్క్. ఒక సక్సెస్ఫుల్ గ్రీన్ ఫీల్డ్ సిటీనే ఏకంగా కట్టడం అన్నది జరగలేదు.
అందుకే కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వాళ్ళు, ఎలికరోజియం లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే కేమ్ అవుట్ అండ్ ఆయన డజన్ ట్వీట్లు పెట్టి ఉంటాడు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో అమరావతి గురించి. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ అన్ని కవర్ చేశాయి కదా, దట్ ఓకే ఇండియా ఇస్ బిల్డింగ్ అ కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ విత్ వెరీ హై లివింగ్ స్టాండర్డ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఫోకస్ చేస్తూ ఒక ఊరు కట్టడం అన్నది, అక్కడే దగ్గరలో అన్ని ఉండేలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పీపుల్ కెన్ వాక్ టు వర్క్. దట్ ఈస్ ది స్టోరీ. నౌ కమింగ్ టు అవర్ క్వెరీ, గవర్నమెంట్ మీరు ఇందాక మాట్లాడిన పాయింట్ మీద అది ఐ విష్ టు బ్యాంగ్ ఇట్ ఆన్ ద హెడ్ అగైన్. గవర్నమెంట్ మనకి ఒక కాగితం రాసి ఇచ్చింది ఇందాక మనం మాట్లాడుకున్న డీల్ తోటి, దట్ ఓకే నీ ఎకరానికి నేను నీకు ఎంత డెవలప్ చేసి ఇస్తాను వాజ్ ద కండిషన్. ఐ విల్ గివ్ యూ బ్యాక్ ఈ ల్యాండ్ ఇచ్చినందుకు కానీ నీకు డబ్బులు ఇస్తాను 10 ఏళ్ల పాటు, అది కాకుండా నీకు ఎంత డెవలప్ చేసి ఇస్తాను. దానికి కదా వాళ్ళు ఓకే చెప్పారు. గవర్నమెంట్ తోటి డీల్ కదా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కదా. They signed the contract with Government of Andhra Pradesh. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా కాంట్రాక్ట్ ని అంత సులువుగా వీళ్ళు వచ్చి లేదు నేను మార్చేశాను అంటే రేపు ఉదయం ఇప్పటికే మనం స్టేట్ గురించి మాట్లాడుకున్నా కూడాను వీఆర్ నాట్ వెరీ వెల్ నోన్ ఫర్ కీపింగ్ అవర్ వర్డ్ అక్రాస్. అలాంటిది ఎస్పెషల్లీ నౌ ఆంధ్ర ఇస్ నౌ షైనింగ్ స్టార్ ఇన్ దట్ ఫర్ దట్ స్టేట్మెంట్. గత 2-3 సంవత్సరాల తాలూకా ట్రాక్ రికార్డ్ లోని we will undo everything అని చెప్పి ప్రతిదీ. ఇప్పుడు తమిళనాడు హ్యాస్ హ్యాడ్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ డిఎంకే, ఏడిఎంకే, డిఎంకే, ఏడిఎంకే మనకి రీసెంట్ పాస్ట్ లో గుర్తున్నంత వరకు. కాకపోతే తమిళనాడు ఇస్ స్టిల్ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అక్రాస్ ఆల్ పారామీటర్స్ కదా. అంటే వాళ్ళకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్ వాళ్ళు ఎప్పుడు కూడా దానికి పొట్టపట్టలేదు. వీడు కుక్కర్ ఇచ్చాడు, ఆవిడ స్వింగ్ మెషిన్ ఇచ్చింది, వీడు సైకిల్ ఇచ్చాడు, వాడు బైక్ ఇచ్చాడు. ఫ్రీబీస్ మనకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ తమిళనాడు అవుట్ పర్ఫార్మ్స్ మోస్ట్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. వాళ్ళకున్న ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మీకు నాకు ఎక్కడున్నాయి? ఏ స్టేట్కి ఉన్నాయి? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఇస్ డెవలప్డ్ వాళ్ళకి. ఫర్ ఏ చేంజ్ మనకది జరుగుతుంది అబ్బా సక్సెస్ఫుల్ గా అని జనాలే వచ్చి ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో కాంట్రాక్ట్ సైన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చేంజింగ్ దేర్ వర్డ్. ఫర్గెట్ అబౌట్ విచ్ పార్టీ ఇస్ ఇన్ పవర్. ద కాంట్రాక్ట్ ఇస్ నాట్ విత్ ద పార్టీ ఇన్ పవర్ కదా. Why will we have any faith on the government anymore? ఇప్పటికే our faith is at all time low, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్యాపిటల్ లేకపోతే అప్పటి నుంచి ఇచ్చిన విషయాలు అంతెందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2009 వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అవన్నీ తెరదోడారు కదా. అంటే బేసికల్ గా వాటన్నిటిని తీసి పక్కన పడేసి మళ్ళీ ఎందుకు పక్కన పడేశారు? ఇన్నేళ్లకి 20 ఏళ్ళకి రాసుకోవటం ఏంటి అగ్రిమెంట్లు? ఫ్యూచర్ లో ఇంకా రేట్లు తగ్గచ్చు కదా, కాబట్టి ఏదో లాలూచి పడి ఏదో ఇట్లా రాశారని చెప్పి వాటిని పక్కన పెడితే గనక వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ తో మొరబెట్టున్నారు కదా. ఏంటంటే ఒక ప్రిడిక్టబిలిటీ ఉండాలి ఒక పాలసీకి. ఇదేనకైనా ఇలా గవర్నమెంట్లు మాడినప్పుడల్లా చేస్తే కనుక మేము ఎందుకు వచ్చి ముఖ్యంగా ఇంత లాంగ్ జెస్టేషన్ ఉండే ప్రాజెక్ట్స్ పవర్ కానీ ఇలాంటివన్నీ మాకు ప్రాఫిట్ రావాలంటే 10 ఏళ్ళకైనా పట్టుదని మాకు తెలుసు. అయినా కూడా ఆ రిస్క్ తీసుకుని మేము అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా ప్రతి 5 ఏళ్ళకి ఇలా మారిపోతుంది అనుకుంటే మేము ఎందుకు పెడతామని చెప్పేసి. ఆఫ్ కోర్స్ అదే మళ్ళీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఇప్పుడు మళ్ళీ అది చాలా గుడ్, ఎగ్జాక్ట్లీ అది చాలా గుడ్ డీల్ అని ఇప్పుడు తేల్చి ఇంకా దాన్ని పెంచడానికి అని చెప్పి కదా. ఏదైనా అంతే. దానికి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు దే విల్ టాక్ అబౌట్ రిస్క్ అండ్ రివార్డ్. ఇక్కడ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ యువర్ ఓన్ సిటిజన్స్. This is not a company which is coming here in order to make money. These are your own people. These are your own citizens. నీ సిటిజన్లతో నువ్వు పెట్టుకున్న కాంట్రాక్టే. ఇప్పుడు మాట మనం స్టేజ్ మీద చెప్పింది తప్పేసాం, మద్యపాన నిషేధం చేస్తాం. ఇప్పుడేమో మద్యపానం మీద నెక్స్ట్ 30 ఏళ్ళకి అప్పు తెచ్చాం, ఇంకేం నిషేధం చేస్తాం మన బుర్ర. ఓకే మాట తప్పేవు, దానికి ఏదో అగ్రిమెంట్. మాట కాదు కదా ఇది, కాగితం విచ్ ఇస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, బాండ్ పేపర్ ఇది విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సరే, అన్నిటికన్నా మనం ఇవాళ మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఫైనల్గా ఏంటి? అసలు సిగ్గుమాలిన పని అనమాట. వాళ్ళని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టాం, వాళ్ళందరినీ నానా తిప్పలు పెట్టాం, తిట్టాం. వాళ్ళు అడిగినది ఏమిటి? నాకు మీరు రాసిచ్చింది చేయండి అని అడిగారు. అంతకన్నా వాళ్ళు ఏమైనా మార్చేశారా? ఇప్పుడు లేదు నువ్వు నాకు ఎంత చెప్పావు, నాకు ఇవాళ ఎంత కావాలి అని వాళ్ళు ఏమైనా అడిగారా? కాదు కదా. నాకు నువ్వు రాసింది చేయట్లేదు. ఇప్పుడు మనమైనా సరే ఒక సింపుల్ కన్స్యూమర్ కోర్టుకే వెళ్తాం కదా. మనం కొనుక్కున్న ఫోన్ కానీ అది సరిగ్గా పనిచేయలేదు అంటే ఫోన్కి అగెనిస్ట్ కన్స్యూమర్ కోర్టుకి వెళ్తాం. వాళ్ళ తాతల ఆస్తి అంతలేసి అందులో కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కొనుక్కోలేరు. వాళ్ళది ఇంకా దే కెన్ నెవర్ బై ఇట్ బ్యాక్ కదా. ఇవాళ ఇంకా ఎక్కడ కొనగలరు? ఎక్కడ అవైలబిలిటీ ఉంది?
సరే, ఆ చండాలం పాపం 1.5 నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టాము అలా స్ట్రైక్ చేస్తున్న టైంలో అంతా కూడా. వాళ్ళు ఇంకా ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ పబ్లిసిటీ టువర్డ్స్ దెమ్సెల్స్, మీడియా అంతా వాళ్ళని బ్లాక్అవుట్ చేసి ఎవడు చూపించకుండా ఉంచిన స్టేజ్ చేసి వాళ్ళు దానికోసం అని చెప్పి దేవస్థానం వరకు మేము నడుస్తాం. అది కూడాను అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నాం కరెక్ట్ చదవలే కానీ గమనిస్తే వీళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టిన కొత్తలో మనం సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కూడా కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కానీ నాయకులు కానీ మాట్లాడటం చూసాం. ఏమని ఏంటంటే మిగతా రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడాను రైతులు కానీ ప్రజలు కానీ రోడ్డు ఎక్కలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళందరూ సపోర్ట్ చేయట్లేదు అనేసి. అసలు మనవాళ్ళు ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు మర్డర్ చేస్తున్న కూడా రోడ్డు బయటకు చూడట్లేదు. అదే ఆ టైం తయారయ్యారు మనవాళ్ళు. ఈలో మనవాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటారు, మొబైల్ చూస్తూ కూర్చుంటున్నారు ఇంట్లోనే. ఓకే, సో అలాగా మీరే అన్నారు ఏంటంటే ఎవరు బయట రావట్లేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళకి మద్దతు లేదు అనేసి. ఇది కేవలం కొన్ని గ్రామాల పోరాటమే. ఆ గ్రామాల్లో కూడా అందరూ పేడ్ ఆర్టిస్టులే, అంటే వాళ్ళందరూ ఏదో సురభి నాటక మండలాళ్ళందరూ కొన్ని ఊళ్ళలో సెటిల్ అయినట్టు అక్కడ ఏదో. అయితే ఇప్పుడు వీళ్ళు మాకు ఎంతమంది సపోర్ట్ ఇస్తారో చూద్దాం, మాకు తెలియదు అన్నట్టు వచ్చారు. కానీ ఎంత సపోర్ట్ వస్తుందో వాళ్ళు చూస్తాం కదా మనం. అంటే వాళ్ళని కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా అక్కడ ఒక సభ పెట్టుకుని ప్రొటెస్ట్ చేస్తాము అంటే ప్రొటెస్ట్ చేయనేమో మిమ్మల్ని ఏమిటి? వాళ్ళు ఏమిటి చేశారు? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళి చుట్టుముట్టారా, తగలెట్టారా? వాళ్ళు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకుంటున్నారు. అంటే జనరల్ డయర్ చేసిన పనికి వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళ పీస్ఫుల్ ప్రొటెస్ట్లు మేము చేయనివ్వమా? వాళ్ళు ఏంటి, వాళ్ళ తాలూకది కల్మినేషన్ ఆఫ్ దట్ యాత్ర కిందనేమో అక్కడ ఒక దగ్గర ఒక సభ పెట్టుకోవాలి. అది ఎలా చేయి? నాకు అర్థం అవ్వనిది ఏంటంటే సపోర్ట్ కూడా పెట్టుకోవడం ఏంటి నాకు గారు? గవర్నమెంట్ రాసిచ్చిన కాగితం ఎన్ఫోర్స్ చేయండి రా అని చెప్పి అదే గవర్నమెంట్ అడుగుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్ చేసిన కాగితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికే వెళ్ళి మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితేనేమో నీకు సపోర్ట్ లేదా? సంతకం ఎందుకు పెట్టావు? అది ఆ గవర్నమెంట్ పెట్టలే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా సార్ పెట్టింది. కార్పొరేట్ గా ఒకవేళ ఎవడైనా ఈ పని చేసి ఉంటే వాళ్ళని కోర్టుకి ఇచ్చుదురు కదా. నువ్వు చెప్పినది చేయలేకపోయావు, రీహాబిలిటేషన్ ఇవ్వలేకపోయావు, ఒక ఫ్యాక్టరీ వచ్చింది, ఇన్ ఎంప్లాయ్మెంట్ నువ్వు ఇవ్వలేకపోయావు, వాళ్ళని కోర్టుకి ఇడుస్తావు. నువ్వు చేసిన పని. ఆ కంపెనీ పేరు ఏంటి? వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కోర్టుకి ఇచ్చి యాక్చువల్గా మన ఆస్తులు కూడా బయట కేర్న్ ఎనర్జీ కేర్నో వోడాఫోన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నేను సైన్ చేసిన కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయలేదని వీళ్ళని నానా రభస పెట్టుకున్నారు కదా. గవర్నమెంట్ నీ సిటిజన్ కి రాసింది లెటర్, నువ్వు బయట నుంచి రాలేదు, నువ్వు ఎక్కడ పడిపో కాదు. యాజ్ అ సిటిజన్ యూ హ్యావ్ యువర్ రైట్స్, యు ఆర్ అ లోకల్ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్. అండ్ నీ ల్యాండ్ ఇప్పుడు నీ కళ్ళెదురకుండా చూస్తే వాళ్ళ తాలూకు అది చాలా ఎంత ఘోరంగా ఉంటుంది ఆలోచించండి. వాళ్ళ తాలూకు సిచ్యువేషన్, వాళ్ళు రోజు ఉన్న ల్యాండ్ లోని సెమీ డెవలప్డ్ గా అపార్ట్మెంట్ కట్టి, లేకపోతే ఆ రోడ్డు సగం వరకు ఉండి అది ఎటు పనికి రాకుండా అయిపోయి ఓ కరెంట్ పోల్ వేలాడిపోతూ అలా ఉండేసరికి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఏడుపు రాదా రోజు ఉదయం? అక్కడ ఉంటున్న వాళ్ళకి హూ గ్రోన్ అప్ దేర్, ముసలోళ్ళు ఉన్నారు అందులో కదా, తాతల కాలం నుంచి వాళ్ళు చూస్తున్నారు. అది గత 50, 60, 70, 80 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. ఎందుకైనా ఎవరు సార్ ముందుకు వస్తాడు రేపు ఉదయం గవర్నమెంట్ కానీ ఏమైనా చేయాలనుకుంటే? అవుట్ రైట్ కొనడం అనేది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు, ఇంపాసిబుల్. అది రోడ్ ఎక్స్టెన్షన్కే టీడీఆర్ ఇచ్చుకుంటున్నారు. అంటే రేపు ఉదయం ఏంటి, ఈ టీడీఆర్ లేదు నేను నీకు చల్లనేమని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని వాళ్ళు అంటారా? రోడ్ వేసిన తర్వాత లేదు. ఈ ప్రొటెస్ట్ గురించి అంటే కనీసం ప్రొటెస్ట్ కూడా చేయనివ్వకపోవడం గురించి వాట్ డు యు సే సార్? ఏమిటిది అంటే వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు ప్రూవ్? అదే అంటే ఇప్పుడు ఈ రాయలసీమ ప్రజల తరపున అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నాను, కొంతమంది మేధావులు. వాట్ దే ట్రైయింగ్ టు ప్రూవ్ ఏంటంటే నా ఉద్దేశంలో ఈ గవర్నమెంట్కి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు ఇన్ని నెలలుగా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా చేస్తున్న ప్రొటెస్ట్కి వీళ్ళ మీద మొదటి నుంచి సానుభూతి ఉంది. దాంతో అది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. దానికోసం జనాలందరూ ఇళ్లలో అన్నాలు మానేసి కూర్చోవడం కానీ, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి పురుదండాలు పెట్టడం చేయవసరం లేదు. కానీ ఒక సానుభూతి అయితే బాగా పెరుగుతుంది. అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గత 40 రోజులుగా వాళ్ళకి ఎలా నీరాజనాలు పడుతున్నారో అది కూడా చూస్తున్నారు. సో ఇప్పుడేంటి, దీన్ని ఎలాగోలా దీన్ని కొంచెం బద్నాం చేయాలి. దీన్ని అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ కోణం ఒకటి తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టాలన్నమాట.
అసలు ఇదొక ప్రభుత్వమేనా, ఇదొక రాజకీయ పార్టీ అయినా అనిపిస్తుంది. ఏంటంటే నీ రాష్ట్రంలోనే నువ్వు రకరకాల ప్రాంతాల మధ్యలో గొడవలు పెట్టడం ఏంటని చెప్పేసి. అంటే తెలంగాణకైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీతో ఉండం, మేము సెపరేట్ అవుతామని చెప్పి గొడవలు పెట్టుకున్నాం. అదొక టైప్. ఇక్కడ ఏంటంటే ఇలాగే మొదలైంది కదా సార్, అది కూడాను సమ్మన్ ఇస్ స్టోకింగ్ ద ఫైర్ కదా, ఇలాగే మొదలైంది అది కూడా. అదే అంటే ఏంటంది, అక్కడ కనీసం ఆ తెలంగాణ వాదులు మాకు తెలంగాణ సెపరేట్ కావాలి, మీరు వెళ్ళిపోండి, లేకపోతే మేము మీతో ఉండం, మేము విడిగా వెళ్ళిపోతామని చెప్పేసి అవతలను తిట్టడం అదొక ఎత్తు. కానీ ఈ మొత్తం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీయే, ప్రభుత్వమే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉసుగొల్పటం ఏంటి అనేది చాలా విచిత్రంగా ఉందన్నమాట. అవును. దీనికోసం దాన్ని ఏమంటారు, రోజు కూలీ తీసుకుని టీవీలోకి వచ్చి మాట్లాడే మేధావులు, అంటే వాళ్ళు మేధావులు అంటే ఎలా మేధావులు అయ్యారో కూడా తెలియదు. అంటే మేధావులు అంటే యాక్చువల్లీ డిఫినేషన్ ఏంటి, మేధావులు అంటే మిమ్మల్ని అర్థం అవుతున్నాను అంటే ఇలాంటి కాంటెక్స్ట్ లో మేధావులు అంటే ఏంటి అసలు? దేన్నైనా ఒక ఆబ్జెక్టివ్ గా చూసి ఫ్యాక్ట్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుని స్టేట్ చేయగలిగిన వాడు అట్లీస్ట్ వాళ్ళని ఇంటలెక్చువల్ అనగలం మనం. ఇంటలెక్చువల్ ఫోరం అన్నారు కాబట్టి. అదే అంటే అదే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఈ సబ్జెక్ట్ లో ఏదైనా బాగా పరిశోధించి, అలాగే ఇలాంటి ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొనటం అంటే ఊరినే పాల్గొని నుంచి రాళ్ళు వేసిన టైప్ కాకుండా ఒక సయోధ్య కల్పించి, ఒక కన్స్ట్రక్టివ్ గా ఏదో ఒకటి చేసిన వాళ్ళు, ఒక వావిలాలు గోపాలకృష్ణయ్య లేకపోతే అలాంటి వాళ్ళని ఎవరైనా మేధావులో పెద్ద మనుషులు అంటే వాళ్ళు చెప్పుకున్నా కూడా వింటానే బాగుంటుంది. కానీ అసలు ఏం చదువుకున్నారో ఏం చదువుకున్నారో కూడా తెలియదు. కేవలం కొన్ని రోడ్డు పోరాటాలు, ఖాళీగా స్థలాలు కనపడితే కనుక వెళ్ళి ఎర్రజెండాలు పాదటం, ఇలాంటి విద్యలు మాత్రమే వచ్చిన వాళ్ళు కొంతమంది మేము మేధావులం, యోధులము మేమే, మేధావులము మేమే, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు, కేవలం మేము ట్యాక్సులు కట్టి కూర్చుని మీ చోద్యం చూస్తూ ఉండాలి, మీ సోదంట ఏంటానికి అనేసి. ఎర్ర కూడా కాదు సార్, ఎర్ర జెండా అని కూడా అనక్కర్లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఏ జెండా కూడా తెలియట్లేదు కాబట్టి మనకి పీపుల్ హూ అంటే ఏమిటి, మనకి ఆ సినిమాలో దూకుడులోని వాడు పద్మశ్రీ సొంతంగా ఇచ్చుకున్నట్టు మేధావి ఎవరు చెప్పారు, నేనే చెప్పాను. ఇప్పుడే రాసేసుకోవడం ప్రొఫైల్లోకి వచ్చి ఇంటలెక్చువల్ ఎక్స్పర్ట్. ఎలా ఎక్స్పర్ట్ అయ్యో తోడు. దిస్ ఇస్ వెరీ సాడ్ హ్యాపెనింగ్ నాకు గారు. అంటే దిస్ ఇస్ చాలా, అట్లీస్ట్ వింటున్న వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా, ఐ విష్ దట్ పీపుల్ రీడ్ అబౌట్ దిస్. అసలు ఏమిటి యాక్ట్, వాట్ హ్యావ్ పీపుల్ సైన్డ్ ఫర్, అండ్ పుట్ దెమ్సెల్స్ ఇన్ దేర్ షూస్ అండ్ సీ దట్ ఓకే, ఒక గవర్నమెంట్ కోసం మనం ఈ పని కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు, రేపు ఉదయం మన దగ్గరికి వస్తుంది ఇదే సేమ్ కేసు, మన ఊర్లో ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ వస్తుంది, లేకపోతే SEZ వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది మన తాలూకది. గవర్నమెంట్ విల్ రిక్వైర్ us to sign. Why will anyone trust the government? Forget about the అమరావతి, రాయలసీమని ఇగ్నోర్ చేశారు, లేకపోతే కోస్తా మాకు వద్దురో మొర్రో అంటే మమ్మల్ని బలవంతంగా రుద్దడం ఇక్కడ. సో ఇక్కడ కట్టేసాం, అక్కడ కట్టేసాం, ఈ కొండ తీసుకున్నాం, ఆ కొండ ఏ వద్దు మాకు అంటే ఏదనంటేనేమో నువ్వు నీకు యువర్ ఎన్ ఎనిమీ, నువ్వు ఎనిమీ, బయట నుంచి వచ్చావు. సో people don't even know. బయట కూర్చుని will pass expert comments. Read about the act, please read. అసలు ల్యాండ్ పూలింగ్ ఏంటి, ఏం చేశారు వాళ్ళు అక్కడ, దాంట్లోని వాట్ హ్యావ్ దే సైన్డ్, వాట్ ఆర్ దే నాట్ గెటింగ్. గవర్నమెంట్ పేపర్ మనం ఎన్ఫోర్స్ చేయలేకపోతే రేపు ఉదయం మధ్యలో ఫ్రీజ్ అయింది. మీద నాదా మీద అదే చూస్తున్నాను. ఓకే, మళ్ళీ లాస్ట్ లైన్ రిపీట్ చేయండి. లాస్ట్ లైన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా పేపర్ కి ఒకవేళ కానీ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ మనకి బతిమాలుకోవాల్సి వస్తుంది అంటే, మీది నాది ల్యాండ్ తాలూకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇంటి తాలూకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇంకేం వాల్యూ లేనంటే, రేపు ఉదయం వచ్చేసి లేదు తీసేను అన్నారనుకోండి, దీని తాలూకా వాల్యూ ఫైట్ చేయమా మనం, మన ల్యాండ్ తాలూకా కాస్ట్ రేపు ఉదయం వచ్చి మార్చేసేము, లేదంటే అసలు ఈ ల్యాండ్ అనేది కాదు, గవర్నమెంట్ ఈ సర్వేలన్నీ మేము తీసేసుకున్నాం అనేసింది అనుకోండి, రేపు ఉదయం ఫైట్ చేయమా మనం? పట్టా భూములకే ఫైట్ చేస్తున్నాం కదా సార్, పట్టా భూమికి ఫైట్ చేస్తున్నాం, విచ్ యాక్చువల్లీ ఇస్ నాట్ అవర్స్. ఎప్పుడో ఆక్యుపైడ్ ల్యాండ్ అది, ఏ టెంపుల్ తాలూకదో ఎవరితో.
దానికే ఫైట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ చూస్తున్నారు పట్టా భూములలో 50% వాల్యూ అసైన్ చేస్తున్నారు క్యాష్ లో. యా, సో కంక్లూడ్ చేయడానికి ఈ రాయలసీమ వాదులో లేకపోతే మేధావులో ఏదో ఒకటి వాళ్ళు ఏదైతే అంటున్నారో వాళ్ళకి ఏదైనా సిద్ధాంత బలం ఉంటే గనక, లేదు ఎందుకు లేదు అనేది వేరే టాపిక్, అది ఉంటే గనక వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడునో జగన్మోహన్ రెడ్డినో ఇంకొకళ్ళనో వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళ దగ్గర పోరాడమని చెప్పండి. అంతేగాని అమరావతి రైతులకి వాళ్ళు ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు గవర్నమెంట్తో, గవర్నమెంట్ దాని దగ్గర వెనక్కిపోయింది కాబట్టి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ అండ్ they're also fighting in the court and they also have the right to protest, which they are doing. అలా వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని ఈ రకంగా మేధావుల పేరుతో కనుక ఎవరన్నా కెలికి దానికి ఇంకా అనవసరంగా ఉన్న వైషమ్యాలు రెచ్చుకోవడానికి ట్రై చేస్తే కనుక అసలు గవర్నమెంట్ బుద్ధి ఉంటే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలి ముందు. నిజం. ఓకే, సో మంచి హెవీ టాపిక్ నుంచి ఇంకొక లైట్ టాపిక్ వెళ్దాం. ఇదేంటంటే ఎన్ఆర్ఐస్, ఎమిగ్రేటెడ్ ఇండియన్స్, ఎమిగ్రేషన్ బై ఇండియన్స్, ఈ టాపిక్ గురించి. ఇది నాకు నా దృష్టిలో ఎందుకు పడిందంటే ట్విట్టర్లో కొన్ని సంభాషణలు జరుగుతూ ఉంటాయి కదా, అందుకు పడింది. కానీ దీన్ని తరచు చూస్తే కనుక కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ కనపండి. ఏంటంటే యాజ్ ఆన్ 2020 అంటే గత సంవత్సరం వరకు చూస్తే కనుక 1.8 crore Indians are living outside the country of their birth, which is India. ఇది చాలా లార్జ్ నెంబర్ కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ డయాస్పోరా. మెక్సికో అండ్ రష్యా వాళ్ళ నెంబర్స్ 1.1 crores ఈచ్ ఉన్నాయి. మెక్సికో అంటే నాకు తెలిసి వాళ్ళందరూ అమెరికాకి వచ్చేసి ఉంటారు. ఇంకా రష్యా కూడాను మేబీ మిగతా కంట్రీసే కాకుండా మెయిన్గా ఈస్టర్న్ యూరోప్లో స్ప్రెడ్ అయి ఉంటారు. చైనా యాక్చువల్గా 1 crore, సో చైనా కూడా తక్కువ ఇండియాతో కంపేర్ చేస్తే కనుక. ఇంకొకటేమో హౌ డస్ దిస్ కంపేర్ విత్ ద ఓవరాల్ ఇండియన్ డయాస్పోరా, అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేది డెఫినేషన్ ఏంటంటే ఎవరైతే కనుక వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇండియన్ పాస్పోర్ట్ ఉండటం వాళ్ళకి, అంటే వాళ్ళు ఇండియాలో కూడా నివసించడం కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా సరే కనీసం ఇండియాలో ఉండి ఉండటం అనేది, లేకపోతే కనుక వాళ్ళ స్పౌస్ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండటం అనేది. అంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ పీపుల్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ అవుట్ ఆఫ్ ఇండియా జనరేషన్స్ ఎగో, అట్లీస్ట్ 2 generations ఎగో. అలాంటి వాళ్ళు కాకుండా ఒక అండర్ 2 generations మైగ్రేట్ అయిన వాళ్ళని అలా చూసుకున్నా కూడా అలాంటి వాళ్ళు 3.2 crores ఉన్నారన్నమాట, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆ 3.2 crores-లో 1.8 crores ఈ ఫస్ట్ జనరేషన్ మైగ్రెంట్స్ అనమాట. అదొక పాయింట్. అలాగే ఈ 3.2 crores బయట ఉంటున్నారు అన్నాం కదా, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళలో ఎక్కువ మంది 46 lakhs యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు, 34 lakhs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు, 30 lakhs మలేషియా, 26 lakhs సౌదీ అరేబియా. ఇలా ఉన్నారు టాప్ 4 వాళ్ళది. అలాగే ఈ 1.8 crores ఇండియన్స్, ఈ 1.8 crores అనే ఫిగర్ ఇది కేవలం 2000 అంటే 20 ఏళ్ల క్రితం చూసుకుంటే కనుక ఈ నంబర్ 80 lakhsగా ఉంది. అంటే గత 20 ఏళ్లలో ఇంకొక 1 కోటి మంది వెళ్ళిపోయారు అన్నమాట బయటికి. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు బయటికి అంటే కనుక 59% ఏమో కెరియర్ రిలేటెడ్ రీజన్స్, 59%, విచ్ ఈజ్ యాక్చువల్లీ మచ్ హైయర్ దెన్ ద గ్లోబల్ యావరేజ్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ నేషనాలిటీస్. Global average for this reason is 47%. So in case of other nationalities, people emigrate because of career related reasons. Indians విషయంలో 59% ఉందన్నమాట, బాగా ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే what these Indian expats like best about their current job or whatever wherever they are living is, first is work-life balance, second is good compensation and benefits,
third is flexible work hours, and fourth is opportunity to work remotely from home, and fifth is general career development. అంటే మొత్తం 5 ఫ్యాక్టర్స్ చెప్పాను, కానీ అన్నిటిలోకి 38% వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ. అంటే వై దే వాంట్ టు ఎమిగ్రేట్, సెటిల్ అవుట్ సైడ్ ఇండియా అండ్ వర్క్ అనేది కారణం అదనమాట. ఇప్పుడు దాకా చెప్పిన స్టాట్స్ గురించి మీకేమన్నా ఆశ్చర్యం కలిగించినవి ఉన్నాయా? ఏం లేదు సార్, ఏం లేదు. మీది ఇంతకు ముందు తాలూకా పాడ్కాస్ట్ ప్రొఫెసర్ రమణ గారితో చేసిన దాంట్లో ఆయన మాట అన్నారు మీ రీసెంట్ పాడ్కాస్ట్ లో, దట్ ఇటు నుంచి అటు వెళ్ళడమే కానీ అటు నుంచి ఇటు రావడం అన్నది ఉండదు. ఎప్పుడు అప్పట్లో హీస్ టాకింగ్ అబౌట్ 90s కాబట్టి, ఎస్పెషల్లీ పీపుల్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ స్టడీ అండ్ దెన్ సెటిలింగ్ దేర్ తప్ప వెనక్కి రావడం అన్నది వాస్ ఫ్రౌండ్ అపాన్, ఈ స్టిల్ ఫ్రౌండ్ అపాన్. వై వుడ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ అని చెప్పి కదా. సో I find it quite I didn't know this 1 crore people have gone in this last 20 years after 2000 anadi is kind of surprising, because mana usually we associate 80s and 90s with a lot of educational people going abroad. Tarvata chadivi enakku vacham anukunnam మనం, but 1 crore is major number. ఇంకొక డేటా పాయింట్ కూడా ఏంటంటే, అంతకుముందు ఎమిగ్రేషన్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి ఉండేది, బేసికలీ లో స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ లేబర్. ఈ 90s నుంచి యూకే అండ్ ఐ మీన్ ఎస్పెషలీ యుఎస్, ఆస్ట్రేలియా ఇదంతా ఎక్కువ పెరిగింది ఫర్ ఆబ్వియస్లీ హైయర్ స్టడీస్ అండ్ ఆల్సో హై స్కిల్ జాబ్స్ కోసం అనమాట. అదొకటి తేడా. ఇంకొక ఈ డేటా పాయింట్ ఏంటంటే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే మీలాంటి వాళ్ళు, అంటే those who have their net worth of at least $1 million అలాంటి వాళ్ళు 7,000 మంది 2019లో ఇండియా వదిలేసి వేరే చోట సెటిల్ అయ్యారంట. ఓకే, ఈ నెంబర్ కూడాను. అలాగే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అంటే, ఒకటేమో వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, అంటే ఎర్నింగ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఒకటి. రెండోది ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్ అనమాట. అంటే మన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ టైప్ అనమాట. అయితే ఈ 7,000 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 2019లో ఇండియా నుంచి ఎమిగ్రేట్ అయిపోయారు కదా. ఇది కూడాను చైనా తర్వాత మంది ఎక్కువ నెంబర్. చైనా నుంచి 16,000 మంది వెళ్ళారంట 2019లో. ఇంకా మిగతా కంట్రీస్ ఇంకా చాలా తక్కువ మంది కంపేర్ చేస్తారు. ఈ డేటా పాయింట్ గురించి ఏంటి మీ ఉద్దేశం? ఇందులో ఐ హ్యావ్ అ పాయింట్ టు మేక్ సార్. నాకు అంటే మీరు ఇందాక అన్నదానికి మీ నోట్ చదవ వల్ల హై నెట్వర్త్ అయితే బాగానే ఉంటుంది. నాకు ఇంతవరకు హై నెట్వర్త్ తాలూకా డెఫినేషన్ కరెక్ట్ గా తెలియదు. మీరు ఇప్పుడు $1 million అన్నారు కాబట్టి ఓహో, వినడానికి కూడా బాగానే ఉంది. మీకు పార్టీ ఇస్తాం. 1 million to 10 million is high net worth. 10 million దాటితే వెరీ హై నెట్ వర్త్. ఓకే, సరే. నాకు ఇందులో చాలా ఆశ్చర్యమైన పాయింట్ ఒకటి ఏంటంటే, అంటే ఈ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళకి మేము ఈ డేటా పాయింట్స్ వి డిసైడెడ్ దట్ వి విల్ డీల్ విత్ దెమ్ డైరెక్ట్లీ లైవ్ అనమాట, సో దట్ ఇట్ డస్ నాట్ బికమ్ స్క్రిప్టెడ్ అని. అందుకని దో వి నో ద టాపిక్ అండ్ వి డిస్కస్డ్ అ ఫ్యూ పాయింట్స్, మేము డేటాలు మాత్రం వి డిడ్ నాట్ షేర్. నా టాపిక్ కానీ నాగ్ గారి టాపిక్ కానీ వి వాంటెడ్ ఇట్ టు బి స్పాంటేనియస్. ఇందులోని చాలా ఇంతకు ముందు బయటికి, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్ టు ఎనీవన్ హూస్ లిజనింగ్ ఆర్ ఎనీవన్ హూ రీడ్స్ దిస్ డేటా పాయింట్ or anyone who even looks at a tweet or a news article on this topic, that ippudu elipotuna trend, ippudu edaithe rising trend of people in their middle ages who are already okay, బయటికి మిడిల్ ఏజ్ లో వెళ్ళాలి అంటే ఎంతో కొంత వెనకతలు దన్ను లేకపోతే వెళ్ళలేరు. అది మీకు నాకు కూడా తెలుసు. ఇప్పుడు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, పిల్లలతోటి ఇల్లు కొనుక్కోవాలి. యూ కెనాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. దిస్ ఇస్ నాట్ ది ఏజ్ కాబట్టి. సో హెచ్ఎన్ఐస్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎంతో కొంత కెరియర్ లో మూవ్ అయిన తర్వాత ఇవాళ మిడిల్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ వెతుక్కుని బయటకు వెళ్తున్న వాళ్ళు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద సేమ్ రీజన్ దట్ వీ స్పోక్ అబౌట్ దోస్ మోస్ట్ ఆఫ్ దోస్ 1 crore పీపుల్ వెళ్ళినట్టు కాదు ఇది. దిస్ ఇస్ అ హోల్ డిఫరెంట్ ఎమిగ్రేషన్ ప్యాటర్న్. ఇది వింటున్న ఎవరికైనా ఆల్రెడీ అది బుర్రలోని, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దేర్ థాట్స్ ఇన్ టు పర్స్పెక్టివ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ వర్డ్స్ టు వాట్ ఎనీ వన్ వుడ్ థింక్. స్టూడెంట్ గా మీరు మ్యూట్ లో ఉన్నారు. 1 crore మంది ఎక్కువగా వెళ్ళింది జాబ్ ఎర్నింగ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కోసం. కానీ ఈ 7,000 మంది వీళ్ళు కూడా
ఉన్నదంతా సంతోషపడకుండా ఇంకెక్కువ సంపాదించుకుందని ఉండొచ్చు, కానీ అది మాత్రమే రీజన్ కాదు. ఇప్పుడు స్టూడెంట్ గా బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ 1.8 లో చాలా మంది పీజీ చేయడానికి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళే ఉండుండొచ్చు. అక్కడ యూనివర్సిటీస్ నిండా మన వాళ్ళే ఉన్నారు కాబట్టి, చైనీస్ వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి కెరియర్ పరంగా గ్రీనర్ పాస్చర్స్ అని చెప్పి ఉండిపోయి ఉండొచ్చు. చాలా మంది అలాగే ఉంటారు, ఉండిపోయి ఉండొచ్చు కాదు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూఎస్, ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ దట్ నంబర్ మీరు చెప్పినది యూఎస్ లోనే. 50 lakh పీపుల్ దగ్గర యూఎస్ లో ఉన్నారు అని మీరు అన్నారు. గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి ఎమిగ్రేషన్ అన్న కాన్సెప్ట్ కాదు ఎలాగో, కాబట్టి దే విల్ నెవర్ గెట్ సిటిజన్షిప్ కదా. అక్కడ ఇట్ ఇస్ ఆల్వేస్ ఆన్ రెసిడెన్సీ పర్మిటే కాబట్టి ఆ స్టోరీ ఇస్ డిఫరెంట్ అగైన్. నా అక్కడికి వెళ్తున్న వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవడానికి కానీ ఉద్యోగానికి కానీ వెళ్తున్న వాళ్ళ వల్ల, అంటే వెన్ యూ లుక్ ఎట్ ఇట్, దే హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ దేర్ కెరియర్ ఆర్ దే ఆర్ స్టిల్ న్యూ, దే హ్యావ్ నాట్ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ద సొసైటీ యెట్. మెజారిటీ ఉన్న వాళ్ళందరూ బై కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ ఐ మీన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాళ్ళు ఇంకా స్టార్టింగ్ ఫేజ్లోనే ఉన్నారు, లేకపోతే ఇంకా జీతాలు, ట్యాక్స్లు, పెద్ద పెద్ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు అవి వాళ్ళు చేసే స్థాయిలో లేరు ఇంకా అన్నది అజంప్షన్. మెజారిటీ ఆఫ్ దెమ్ అలాగే ఉంటారు కాబట్టి జనరలైజ్ చేయడానికి. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఆర్ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్. ఈ నంబర్ ఎవరైతే దీస్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఆర్ ద టాప్ కాంట్రిబ్యూటర్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ కాఫర్స్ ఇన్ ఇండియా, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అంతే కదా మరి. So these are people who own property, who have lot of discretionary spending power, luxury products, holidays, పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో కాలేజీల్లో చదువు అఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళే వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అన్నట్టు ఆపర్చునిటీ అబ్రాడ్ మేబీ వన్ ఫ్యాక్టర్, కాకపోతే వాళ్ళు దే ఆర్ నాట్ బ్రోక్. సో ఇట్ ఇస్ నాట్ లైక్ ఉద్యోగం ఇక్కడ సరిపోవట్లేదు డబ్బులు కాబట్టి వెళ్ళట్లేదు వాళ్ళు అక్కడ. So there is a secondary factor to it, which I guess మిగిలిన డేటా పాయింట్ లో I'm sure it will come out. అంటే మిగిలిన డేటా పాయింట్స్ ఆ వైపు వెళ్ళలేదు, కానీ మీరే చెప్పండి ఎందుకుని. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అండ్ నాట్ ఓన్లీ టు ఇవాడ్ ట్యాక్సెస్, మిగతా కారణాలు కూడా ఏమి ఉంటాయి? టాక్సేషన్ ఇస్ వన్ ఆస్పెక్ట్, ఐ అగ్రీ. దీనికన్నా బెటర్ అర్నింగ్ ఆపర్చునిటీ బయట ఉంటే ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. కాకపోతే వీఆర్ లివింగ్ ఇన్, అంటే మా కంపెనీ పరంగా యుఎస్ ఆఫీస్, మీరు కూడా ఇప్పుడు యూ ట్రావెల్, ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వింటున్న వాళ్ళు, నాకు గారు వాజ్ అ వెరీ వెల్ ట్రావెల్డ్ పర్సన్, హీ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్స్ ఆల్ ఓవర్. సో ఇలా ఉన్నప్పుడు వీ హ్యావ్ సీన్ ది ఆపర్చునిటీ దేర్. ఇప్పుడు మీరు కానీ నేను కానీ చాలా మంది we have all had opportunities or we still probably have opportunities to go abroad. ఈజీగా వెళ్ళి మనం సెటిల్ అయిపోవచ్చు. మన అందరికీ ఆ ఆపర్చునిటీ ఇప్పటికి కూడా ఉంది. ఇవాళ కానీ పట్టుకుంటే ఫ్యూ మంత్స్లో వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ us. కాకపోతే వీ చోజ్ టు స్టే బ్యాక్ హియర్ ఇన్ స్పైట్ ఆఫ్ కదా. సో చాలా మంది ఇక్కడ ఉన్న చాలా సుఖాలు ఉన్నాయి ఇండియాలోనే. ఇట్ ఈస్ నాట్ లైక్ ది ఇండియా ఆఫ్ 70s or 80s ఆర్ గరీబీ వాళ్ళ ఇండియా కాదు కదా. మనకి స్లమ్ డాగ్ మిలియనర్లో చూపించిన ఇండియాలో మనం లేం. Of course, India and Bharat there are always two Indias. అది చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది కాబట్టి. బట్ యా, మనం అందులో లేం కాబట్టి ఫార్చునేట్లీ దో వి సీ భారత్, యూ అండ్ ఐ లివ్ ఇన్ ఇండియా. సో మనకి probably we basically leapfrog to India from Bharat mainly because of economic reforms in the 90s. అంతే కదా. ఎడ్యుకేషన్ మనకి వీ హ్యాడ్ యాక్సెస్, వీఆర్ ప్రివిలేజ్డ్. ఉన్న వాళ్ళలోకి వీఆర్ కన్సిడరబుల్లీ వీఆర్ ఫార్చునేట్ మనం. సో వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అయితే అట్లీస్ట్ వీఆర్ గ్రౌండెడ్, వీ నో దట్ ఓకే దిస్ ఇస్ స్టిల్ దేర్ అని అట్లీస్ట్ మనం రికగ్నైజ్ చేస్తున్నాం. చాలా మంది లాగా చర్చ అసలు ఇది ఏనే లేదు అని మనం దబాయించట్లేదు. వి నో దట్ వీఆర్ ది ప్రివిలేజ్డ్ ఫ్యూ. దో వీఆర్ నాట్ HNIs yet, వీఆర్ స్టిల్ ప్రివిలేజ్డ్ టు బీ వేర్ వీఆర్ టుడే. అయితే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళ తాలూకది దే మస్ట్ ఈదర్ బి ఎమిగ్రేటింగ్, అంటే ఎమిగ్రేటింగ్ అనే మాట వాడుతున్నాం మనం. దే ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ అబ్రాడ్ టు వర్క్. H1 వీసా మీద వెళ్ళట్లేదు బట్ ఎమిగ్రేట్ అయిపోతున్నారు వీళ్ళు. ఆ నంబర్ ఆఫ్ పీపుల్, ఆ 1.8 crores లో చాలా మంది డైరెక్ట్ ఎమిగ్రేషన్ కావు కదా. వాళ్ళు వెళ్ళుంటారు వీసా మీద, చాలా సంవత్సరాల తర్వాత అప్లై చేస్తుంటారు అక్కడ రెసిడెన్సీ కోసం లేదా గ్రీన్ కార్డు కోసం, డిఫరెంట్ కంట్రీ తాలూకా టెర్మినాలజీ ఎప్పుడుకో వచ్చి ఉంటుంది వాళ్ళకి అది. వీళ్ళు అలా కాదు. ఎమిగ్రేషన్ లో రకాలు ఉన్నాయి కదా. ఇన్ కేస్ వింటున్న వాళ్ళ కోసం, పీపుల్ కెన్ గో అబ్రాడ్. డబ్బు ఉన్నవాడు అయితే చాలా ఈజీగా అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. చాలా కంట్రీస్ ఆర్, జార్జియా లాంటి కంట్రీ ఉంది. ఐఎమ్ జస్ట్ యూజింగ్ జార్జియా యాజ్ అన్ ఎగ్జాంపుల్. జార్జియా ఇస్ వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ కంట్రీస్ ఫర్ ఇమిగ్రేషన్ టుడే. వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా వాడు పట్టించారు అనమాట బేసిక్ గా. పల్స్ ఆ ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ మచ్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అని వాళ్ళకి తెలుసు. సో క్లైమేట్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా, టాలెంట్ పూల్ పరంగా, అక్కడి నుంచి కనెక్టివిటీ పరంగా, అండ్ దేర్ పాస్పోర్ట్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ టు యూరప్ పక్కనే ఉండడం వల్ల. సో వాళ్ళకి
ఇంత పెట్టు, ఎక్కువ కూడా కాదు, లాక్స్ లోనే, వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ క్రోర్స్. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నంబర్ ఉంది. దే విల్ గివ్ యూ సిటిజన్షిప్ డైరెక్ట్లీ. ఇంతకు ముందు ఏమిటి, సిటిజన్షిప్ 183 days ఉండాలి అలాంటి కాన్సెప్ట్ ఉండేది. పీపుల్ ఆర్ చూసింగ్ టు మూవ్. కెరీబియన్ కంట్రీస్ లైక్ సెయింట్ కిట్స్, గ్రెనాడా, ఇవన్నీ కూడాను దేర్ పాస్పోర్ట్స్ ఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్స్. దే గెట్ వీసా ఫ్రీ ఎంట్రీ టు 90 countries. ఆల్ యూ నీడ్, ఇక్కడ కూర్చుని ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ టు స్టే దేర్ ఫర్ ఫ్యూ మంత్స్, ఇయర్. బ్రహ్మాండమైన క్లైమేట్ అక్కడ, బీచ్ రిసార్ట్స్ కదా అవన్నీ కూడాను. సో యూ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ మేక్ యువర్ హోమ్ దేర్. యుఎస్ లో కూడా చాలా స్టేట్స్ ఒక్కొక్క లా ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కొన్ని స్టేట్స్ లో చాలా తక్కువ. సో సమ్ పీపుల్ మెయింటైన్ రెసిడెన్సీ ఫర్ ట్యాక్స్ పర్పసెస్, వయోమింగ్ లాంటి స్టేట్స్ లోని, వేర్ దెర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్. ఇండియా నుంచి ఇక్కడ సంపాదించుకుని బయటకు వెళ్ళిపోవడం గవర్నమెంట్ పరంగా ఈజ్ అ మోర్ డేంజరస్ అవుట్కమ్ కదా నాగ్ గారు. ఇంతకు ముందు బయటకు వెళ్ళిన వాడు ఇండియాకి రెమిట్ చేస్తాడు. ఫ్యామిలీ ఇక్కడ ఉంది, వాడు అక్కడ ఉద్యోగానికి వెళ్ళారు, అక్కడి నుంచి దే విల్ రెమిట్. మన రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా వాళ్ళ తాలూకా ఫ్యూయలే కదా మన గవర్నమెంట్. ఇప్పటికీను సమ్ $80 billion వర్త్ ఫండ్స్ ఆర్ రెమిటెడ్ బై ఎక్స్పాట్ ఇండియన్స్ బ్యాక్ టు ఇండియా. We are among the top in the world, if not the top. I don't know. We must be number one or number two. We are number one. Yeah, more than China. Yes. So చైనా కనుక రెమిట్ చేయరు కదా. సో అంటే చైనా వాళ్ళు మనకన్నా ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోయారు అని మీరు చెప్పారు, చూసారా? వాళ్ళు ఎందుకు వెళ్ళారు, మనం ఎందుకు వెళ్తున్నాము, ఆర్ వెరీ క్లోజ్ నౌ. Chinese people, they want to HNIs, more Chinese have gone out. Correct. Chinese HNIs want to go out because వాళ్ళ గొంతు పట్టుకుని ఉంది కాబట్టి ప్రభుత్వం అక్కడ. HNIs గోయింగ్ అవుట్ ఒక పర్పస్ కే వెళ్తారు సార్, ఏ కంట్రీ అయినా కూడా. టు హ్యావ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, టు హ్యావ్ మోర్ మెంటల్ పీస్ ఆఫ్ మైండ్, లివబిలిటీ. వాడికి ఎందుకంటే మన మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ లో వాడు ఆల్రెడీ ఫస్ట్ 3 స్టెప్పులు దాటేసి ఉంటాడు వాడు ఆల్రెడీ, ఖచ్చితంగా కదా. సో హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ రోటీ కపడా మకాన్ ఆర్ ఈగో అండ్ ఎస్టీమ్ నీడ్, సోషల్ సెక్యూరిటీ నీడ్, దాట్ ఇస్ ఇట్ వాడు ఆల్రెడీ. సో హీఈస్ టాకింగ్ అబౌట్ వెదర్ ఐఎమ్ సేఫ్, వెదర్ వాట్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇస్ సేఫ్, వెదర్ ఐ లైక్ లివింగ్ హియర్. చాలా మందికి ఆ చాయిస్ లేదు, వాళ్ళకి ఆ చాయిస్ ఉంది కదా. వాళ్ళని నిలబెట్టుకోలేకపోతే బిగ్గెస్ట్, ఇప్పుడు మనమే రోజు ఏడుస్తున్నాం కదా, less than 2% ఆఫ్ ఇండియన్స్ పే ట్యాక్స్ అని మనమే చెప్తున్నాం. ఆ 2% తాలూకా క్రీమ్ వీళ్ళు. less than 2% pay income tax. ఇన్కమ్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అందరూ ఆల్ 150 అందరూ పే చేస్తారు. యు ఆర్ రైట్. చాలా మంది అంటున్నది ఇది తప్పు మాట అంటారు, కరెక్ట్. less than 2% or 3% pay income tax, correct. Who are showing 6 lakhs and above income, 5 lakhs and above income, correct. లగ్జరీ గూడ్స్ మీద హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ఉంది, 28%. హోటల్స్ లేకపోతే ఈ లగ్జరీ గూడ్స్ వీళ్ళే కన్స్యూమ్ చేస్తున్నారు ఎక్కువ. దే ఆర్ గోయింగ్ అవుట్ ఇస్ డేంజరస్ ఫర్ ద గవర్నమెంట్ కదా. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి, ఇట్ ఇస్ చాలా ఈజీ టు గో అవుట్ సార్. గూగుల్లో కూర్చుని మీరు నేను గట్టిగా వచ్చేస్తాయి మనకి వాళ్ళు. నాకు తెలిసిన కంపెనీస్ చాలా have opened offices in Dubai. Now, Dubai is not a, how do you put it, open kind of a livable space country. వాళ్ళ రూల్స్ అవి వాళ్ళకు ఉన్నాయి కదా, సో స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి. బట్ అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని, అండ్ దుబాయ్ ఇస్ నో లాంగర్ ఇంతకు ముందులాగా ట్యాక్స్ ఫ్రీ కూడా కాదు. దే హ్యావ్ ట్యాక్సెస్ నౌ, దో మనకన్నా బాగా తక్కువైనా. People want to move to countries like Estonia. People want move their money. నాకు చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, స్విస్ బ్యాంక్ తాలూకా డబ్బు మేము వెనక్కి తెస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఇండియాలోంచి డబ్బు బయటికి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఆపలేకపోతున్నాం అనేవాళ్ళ. అంటే దీస్ పీపుల్ యూ కెనాట్ స్టాప్. చైనా రష్యా లాగా ఆపేయాలన్నమాట, వాళ్ళని కట్టేయాలి, జాక్మాన్ మాయం చేసినట్టు. పాపం అలా చేయలేరు కదా, మనం ఇంకా అంత దౌర్భాగ్యానికి దిగజారలేదు కాబట్టి యూ కెనాట్ స్టాప్. దిస్ ఇస్ వాల్యుబుల్ మనీ టు ఇండియా. బయట నుంచి రెమిటెన్స్ వచ్చేది ఒకటి, వీడు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా రెమిట్ చేయడం వెనక్కి. ఏమైనా ఉంటే ఇక్కడ ఆస్తి అమ్ముకుని దీన్ని బయటికి పట్టుకెళ్ళిపోతాడు. అంతే జరుగుతుంది కదా. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ లాంటిది వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోతుంది, బికాస్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఎనీవేర్. యూ వాంట్ టు సెల్ యువర్ అసెట్ హియర్ అండ్ మూవ్ ఇట్ అబ్రాడ్. ఇస్ దిస్ 7,000 people who are moving out? బ్రెయిన్ డ్రైన్ అని మనం అంటాం కదా, ఇది ప్రాపర్ గవర్నమెంట్ పరంగా మనీ డ్రైన్. ఇది ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ బయటికి వెళ్ళిన వాళ్ళ వల్ల గవర్నమెంట్ కి, కరెక్ట్, ఇండియా తాలూకా ఇంటెలెక్చువల్ పవర్ హ్యాస్ గాన్ డౌన్ అని మనం అంటాం, విచ్ యూ అండ్ ఐ కెన్ ఆర్గ్యూ. అది ఇక్కడ ఉండుంటే వాళ్ళు అంత సాధించరు అని మీకు నాకు అందరికీ తెలుసు ఆ విషయం. కానీ దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ యాక్చువల్లీ ప్రూవెన్ టు బి సక్సెసెస్.
వీళ్ళు ఇన్ని ఉద్యోగాలు కల్పించుంటారు, లేకపోతే ఇంత ప్రాపర్టీ కొని ఉంటారు, లేకపోతే దేవ్ ఆల్రెడీ మనం ఇండియాలో టర్మ్ చేసే సక్సెస్ అనే టర్మ్ కి వీళ్ళు చాలా మట్టుకు క్లోజ్ గా రీచ్ అయిన వాళ్ళు. వీళ్ళు బయటికి ఎందుకు వెళ్ళిపోతారు సార్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ సుఖం లేదు, మనం కడుతున్న ట్యాక్స్లకి మనకు వస్తున్న ఫెసిలిటీకి అసలు ఎక్కడ వైడ్ గ్యాప్ ఉంది. అది ఎప్పుడు తెలిసిన విషయమే. గత ఫ్యూ ఇయర్స్ లో దట్ గ్యాప్ హస్ బిన్ వైడనింగ్. అది మీరు నేను చూస్తున్నాం ఆల్రెడీ. ఎనీవన్ హూస్ హియరింగ్ దిస్ విల్ అగ్రీ విత్ us. What we are paying, what we are getting, our return on investment has actually gone down. It is coming down even further. అదే అంటే ఒకటేమో గ్యాప్ వైడెన్ అవ్వటం, ఒకటిను అంటే వాట్ వీఆర్ పేయింగ్ యాజ్ ట్యాక్స్ పర్ ఇయర్ అండ్ వాట్ వీఆర్ గెటింగ్ యాజ్ సోషల్ గుడ్స్ అనేది పబ్లిక్ ఎమ్యూనిటీస్ కానీ క్లియర్గా గ్యాప్ తెలుస్తూ ఉంది. రెండోదేమో మన అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇంకొక ముగించే ముందు ఇంకొక దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్స్టెన్షన్. మనం సోషల్ మీడియా చూస్తూ ఉంటాం కదా చాలాసార్లు. ఒక ఎన్ఆర్ఐ అంటే గుర్తొచ్చింది అందుకని ఇది. ఎవరో ఒక ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ ఎలా తెలుసు అంటే ఆ ట్విట్టర్ వాళ్ళ బయోబెట్ తెలుస్తుంది కదా. వాళ్ళు చెబుతారు కదా ఏంటంటే వాళ్ళు కూర్చొని ఇక్కడ వాళ్ళకి లెక్చర్లు ఇస్తూ ఉంటారు, ఇక్కడ అంటే సోకాల్డ్ ఇండియన్స్కి. వీళ్ళు ఇక్కడ వాళ్ళేమో నీకు అంత నిజంగా అంత దేశభక్తి ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి అలాంటి డిస్కషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో 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 దాని గురించి చెప్పండి. ముందు బయటికి వెళ్ళి కూర్చొని ఇండియా గురించి మాట్లాడటం తప్పు కాదా? అంటే మనం వాళ్ళని ఇండియన్ కాదు అని మనం అనకూడదు, మీకు నాకు తెలిసిన విషయం. సో దే ఆర్ ఇండియన్స్ ఎట్ హార్ట్. కాకపోతే అందరూ అని నేను అన్ను. ఇందులో చాలా మంది దే హ్యావ్ దో దే లివ్ దేర్, హాఫ్ ఆఫ్ దేర్ డెసిషన్స్ ఆర్ టేకెన్ హియర్. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ తాలూకది అంతా కూడా వాళ్ళు, సో దే హ్యావ్ దేర్ ఫింగర్ ఆన్ ద పల్స్. వాళ్ళకి తెలుసు. అక్కడ కూర్చుని అంటే ఫర్ ల్యాక్ ఆఫ్ టర్మ్, సారీ నన్ను క్షమించండి, ఫెమినిస్టులు తగులుకోకండి, జస్ట్ ఫర్ టర్మ్స్ సేక్ పతివ్రత కబుర్లు చెప్పుకోవడం అక్కడ కూర్చుని is kind of like అంటే they also know the reality. వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అన్నది. అయితే we cannot say లేదు నువ్వు వెళ్ళకూడదు, because they are doing a lot of good to our country by being there. కానీ మీరు చెబుతున్న ఆస్పెక్ట్ అది తర్వాత వద్దాం. మీరు చెబుతున్న ఆస్పెక్ట్ నాకు అర్థమైంది. దానికి వెళ్లే ముందు నేను అనేది ఏంటంటే అలా బయట కూర్చొని ఇండియా అంతా చెడిపోతుంది, మీకు అది లేదు ఇది లేదు అంటే మీ మెంటాలిటీ ఇలా ఉండటం వల్ల దేశం ఇలా ఉందని, లేకపోతే అసలు మీరు చేయాల్సిన పని ఇది అని బయట నుంచి కూర్చొని లెక్చర్లు ఇస్తే వాళ్ళకి యువతల నుంచి నీకు నువ్వు మాకు లెక్చర్లు ఇచ్చే వాళ్ళు వచ్చి నువ్వే కూర్చొని ఇక్కడే కూర్చొని చేయొచ్చు కదా, నువ్వు బయటకు వెళ్ళాడు నీకే హక్కు ఉంది అంటూ ఉంటారు కదా. ఆ ఆస్పెక్ట్ నుంచి చెప్తున్నాను నేను. ఎకనామిక్స్ లోని మనం వి టాక్ అబౌట్ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ కదా. సో బేసిక్ గా ట్రాన్సాక్షన్, ఎనీథింగ్ దట్ వి డూ ఇస్ అ ట్రాన్సాక్షన్ సార్. ఎనీవన్ హూ సేస్ అదర్వైజ్ ఇస్ రాంగ్. ఎనీథింగ్ దట్ వి డూ ఇస్ అ ట్రాన్సాక్షన్. వాట్ ఆమ్ ఐ గెటింగ్ ఇన్ రిటర్న్ ఆలోచించిన తర్వాత ఎవరైనా చేస్తాడు. సింగపూర్ వెళ్ళిన తర్వాత మనం ఎందుకు అక్కడ చెత్త పడేయము, ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే మరుసటి రోజు నుంచి బాగుంటాడు అక్కడ. మనం అదే కదా ఎగ్జాంపుల్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మనకి చెప్పేది, ఇక్కడికి వచ్చేసరికి ఇలా చేస్తారు, మీరు అక్కడ ఉండేసరికి వాట్ ఆమ్ ఐ గెటింగ్ బ్యాక్ ఇన్ రిటర్న్? నథింగ్ అట్ ఆల్. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ వీ షుడ్ నాట్ బి జడ్జింగ్ పీపుల్. అంటే అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూనేమో మీ వల్లే మీ ఈ చండాలం వచ్చింది, మీరు మారనంత వరకు ఎంతకని మోదీ ఒక్కళ్ళు ఆయన ఎంతకని చేస్తాడు, ఇదంతా అట్టర్ రబిష్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ దే కమ్ బ్యాక్ హియర్ టుమారో, వాళ్ళు కూడా కిన్లీసేసే తాగేసిన తర్వాత కార్ విండో తీసి బయటికి వేసేస్తాడు. అంటే ఫర్ సమ్ రీజన్ అది మరి మనది అని ఒక ఫీలింగ్ వల్ల, లేకపోతే వాట్ ఆమ్ ఐ గెటింగ్ బ్యాక్, ఎలాగో మొత్తం అంతా ఇలాగే ఉంది కదా అని చెప్తాడు. కానీ ఇట్ ఈస్ ఇటు నుంచి అటు కూడా రాంగే. నువ్వు దేశభక్తి లేదు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి, దేశభక్తి లేదు కాబట్టి వెళ్ళలేదు, ఈ దేశభక్తి లేదు కాబట్టి వెళ్ళిపోయాడు అని చెప్పిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకవేళ రేపు కానీ దుబాయ్లోనో, సింగపూర్లోనో, మలేషియాలోనో, అమెరికాలోనో ఉద్యోగం వస్తే అందులో ఎంతమంది నిజంగా ఉంటారో నేను చూస్తాను. ఎందుకుంటారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఆమ్ ఐ గెటింగ్ ఫర్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తర్వాత నెట్వర్క్ అన్లాక్ అవుతుంది, నాట్ జస్ట్ ఫైనాన్షియల్లీ కదా, అక్కడ ఆపర్చునిటీ ఓపెన్ అప్ అవుతుంది. సో అక్కడ కూర్చున్నవాడు ఇక్కడ తిట్టడము తప్పే, ఇక్కడ కూర్చున్నవాడు వాడిని తిట్టడము తప్పే. ఇట్ ఈస్ మంచి పాయింట్. సో మైగ్రేట్ అవటం అనేది దానికి దేశభక్తికి అంత సంబంధం ఏం లేదు. బయటికి వెళ్ళి కూడాను దేశం కోసం చాలా చేయొచ్చు, ఇక్కడే ఉండి కూడాను
దేశానికి ఏమాత్రం పనికిరాని ఎదలు కూడా చాలా మంది మనకు కనబడుతూనే ఉంటారు. బ్రహ్మాండంగా. అయితే Totally true. ఒకటి మాత్రం నిజం, ఒక సెన్స్ ఆఫ్ లిబరల్ వాల్యూస్ మాత్రం దేశం నుంచి బయటికి వెళ్తే బాగా ఎక్కువ పెరుగుతాయి. ఎందుకు అలాగా? అవును, అది కరెక్టే. అంటే ఈ మధ్య కాలంలో గత కొన్నాళ్ళలోనే రాడికల్ వాల్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. కాకపోతే వాడు బయటికి వెళ్ళి రాడికల్ గా ఉండలేడు, తంతారు అక్కడ. కంప్యూటర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాడు రాడికల్ అయిపోతాడు. సో అఖండాలో డబుల్ యాక్షన్ లాగా అనమాట ఇది. బట్ లేదు, ఆనెస్ట్లీ ఐ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ లిబరల్ పీపుల్ అట్ హార్ట్ సార్. ద సర్కమ్స్టాన్సెస్ డోంట్ అలౌ us టు యాక్ట్ లిబరల్లీ. ఇప్పుడు మనకి జేఎన్యూ అని మనం అంటాం కదా, తిడతాం కదా. జేఎన్యూలోకి చేరిన వాడు మన దగ్గర నుంచే చేరాడు కదా. అక్కడికి వెళ్ళేసరికి సడన్ గా వాడే మారిపోడు. అమ్మయ్య, ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అనే కాన్ఫిడెన్స్ వస్తుంది వాడికి. ఇప్పుడు మీరు పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో చదువుకున్నారు, యూ నో హౌ ద థింగ్స్ దేర్ ఆర్ కదా. వెన్ యూఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ సెట్ ఆఫ్ యూ ఫీల్ ఫ్రీ అబౌట్. అంటే ఆమ్స్టర్డామ్ వెళ్ళేసరికి ఒకలాగా ఉంటుంది అక్కడ. అంటే ఆ లైఫ్ అదే కమాన్ అని చెప్పి ఉంటాడు. నా ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఏ విషయంలో నటిస్తున్నారు, ఏ విషయంలో జెన్యూన్ గా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇన్ జనరల్ you try to blend in basically in any community. Correct. Exactly. Right? So అక్కడ మిగతా వాళ్ళందరూ, అంటే అక్కడ నేను చెప్పేది వెస్టర్న్ లిబరల్ డెమోక్రసీస్ లో ఉంటున్న వాళ్ళు, అక్కడ మిగతా వాళ్ళందరూ అట్లీస్ట్ లిప్ సర్వీస్ అయినా లిబరల్ వాల్యూస్ పే చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా లిబరల్స్ లాగా మాట్లాడతారు అక్కడ సంబంధించిన ఇష్యూస్ వరకు. కానీ ఇండియాకు వచ్చేటప్పటికి మాత్రం మైనారిటీస్ని ఎలా డీల్ చేయాలి అని ఈ విషయంలో మాత్రం ఆ లిబరల్ వాల్యూస్ కనిపించవు. కాబట్టి అంటే కొంచెం జనరలైజ్ చేస్తున్నాను ఈ విషయం, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ డైకోటమీ ఒకే పర్సన్లో వాళ్ళు అమెరికాలో ఉంటే అమెరికా గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం లిబరల్గా మాట్లాడటం, ఇండియా గురించి మాట్లాడుతున్న మాత్రం సో కాల్డ్ ఆర్థోడాక్స్గా మాట్లాడటం, ఇది చేస్తూ ఉంటారు కదా, మీరు గమనించారు. సో ఈ రెండిట్లో ఏది నిజమైన వ్యక్తి, ఏది నటిస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ అది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉంటారు సార్. దే విల్ బి హ్యాపీ. అట్లీస్ట్ వాట్ ఐ ఇన్సైడ్ ఈ ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలా బిహేవ్ చేస్తాను, బికాస్ నా నుంచి దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి దట్ ఈస్ వాట్ నాకు ట్విట్టర్ లో పర్సనల్ గా తెలుసు సార్, మీకు తెలుసు. పీపుల్ హూ కమ్ అవుట్ అండ్ సే ఓ కమాన్, నేను కాషాయం కండువా, నేనేమో నా సంస్కృతి సాంప్రదాయం మొత్తం కథ తెలుసు. రియల్ లైఫ్ లో వచ్చేసరికి వాళ్ళు హౌ మచ్ ఆఫ్ వాల్యూస్ దే హ్యావ్, ఎస్పెషల్లీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో ఎవ్రీ వన్ నోస్ దట్ వాళ్ళు ఏంటి, ఓ దిస్ ఇస్ మై సర్వీస్ టు ది నేషన్ అనుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ సర్వీస్, యూఆర్ కన్ఫ్యూజింగ్ పీపుల్ ఫర్దర్. ఫర్గెట్ అబౌట్ అదర్స్, యూఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ సెల్ఫ్ ఫర్దర్. నా ఇంట్లో కూర్చొని బలవంతంగా ఈ పని మనం చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలి, తెలుగు గురించి మీరు ఎఫర్ట్ పెట్టారు, మీకు తెలీదా? ఎంతమంది నిజంగా దాని తాలూకు ఉన్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ పేయింగ్ లిప్ సర్వీస్ మీకు తెలియదు. యూ కెన్ యాక్చువల్లీ నేమ్ పీపుల్ బికాస్ you've been part of that community to popularize Telugu online. కాబట్టి ఆ ఎఫర్ట్ దాంట్లో మీరు కూడా మొదటి నుంచి చూస్తున్నారు. కాబట్టి కమింగ్ బ్యాక్ టు అంటే ఎమిగ్రేషన్ అన్న మాట వాడుతున్నాం కాబట్టి ఇన్ ద ఫ్యూచర్ ఇవాళ మనకి ఈ టాపిక్ ఉంది, కానీ మై అజంప్షన్ ఇస్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ a borderless world అన్నది ఇట్ విల్ హ్యాపెన్ సార్. సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్. అంటే you will hold a passport of a country, but it will become so easy to own another passport that you will no longer be tied down. Unless someone actually ఇప్పుడు ఈ డిక్టేటర్షిప్ లాగా యూ హ్యావ్ నార్త్ కొరియా లాగా యూ పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ కంట్రోల్ ఎవ్రీ ఆస్పెక్ట్ అయితే తప్ప, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ లోంచి యూ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ అండ్ గెట్ సిటిజన్. మనం ఎంతలాగా మన దేశభక్తి సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ కెనడియన్ సిటిజన్, మనకి తెలుసా విషయం. సో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు హోల్డ్ వన్ పాస్పోర్ట్ అండ్ బీ అనదర్ పర్సన్. సో అది ఎప్పుడైతే అంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు 7,000 ఉంది సార్, రేపు ఉదయం అంటే ఈ నెంబర్ ఇంకా కొంచెమే నొప్పెట్టినా కూడాను మన వాళ్ళు పర్వాలేదులే అని దులిపేసుకోవచ్చు. ఈ నెంబర్ 70,000 అయితే, ఈ నెంబర్ 7 లక్షలు అయితే ఒక 5 years లో ఐ డోంట్ ఫీల్ సేఫ్ హియర్ అని చెప్పి కానీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే స్టార్ట్ మూవింగ్ అవుట్. ఒక్కడు వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఊరుకోరు కదా సార్. మన చుట్టాలందరినీ పట్టుకెళ్తాం మనం. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన తాలూకు, అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మినీ ఇండియా ఉంటుంది అక్కడ. ఒకటి సింగపూర్ అవ్వచ్చు, డాలస్ అవ్వచ్చు, ఎక్కడైనా ఉంటుంది ఒకటి మనది. చైనా టౌన్ వాళ్ళకు ఉన్నట్టు, బికాస్ వీఆర్ కల్చరల్ పీపుల్, వీ లైక్ సొసైటీ, వీ లైక్ కమ్యూనిటీ, మనం వీఆర్ బ్రాట్ అప్ దట్ వే. దే స్టార్ట్ టేకింగ్ పీపుల్ అవుట్ మెల్లిగాను. అక్కడ ఏదో పెడతాడు, దాని తాలూకా వీసాలు ఒక 50 మందికి ఇప్పిస్తాడు, 50 ఫ్యామిలీలు వెళ్ళిపోతాయి బయటికి. ఇఫ్ దే స్టార్ట్ గోయింగ్ అవుట్, దీస్ ఆర్ పాజిటివ్లీ కాంట్రిబ్యూటింగ్ పీపుల్, దీస్ ఆర్ నాట్ పీపుల్ హు ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ ఎ జాబ్. ఇంతకు ముందు వెళ్తున్న బ్యాచ్ కాదు ఇది. ఇండియాకి నొప్పెట్టదా? 7 లక్షలు వెళ్ళిపోతే నొప్పెట్టదు. సో దే విల్ హ్యావ్ టు కంపీట్, దే విల్
have to say that we will give you this. It has to happen. All countries, it will become very easy. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ కెరిబియన్ కంట్రీస్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో, ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, సింగపూర్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి వచ్చే పవర్, సింగపూర్ పాస్పోర్ట్ వచ్చే పవర్ ఎందుకు వచ్చిందంటారు అంతలాగా? అంటే పీపుల్, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. whereas we can open a bank account there. We can open an American bank account sitting here in 2 days. It costs $40. That's all. అక్కడ ఒక లాయర్ ఆఫీస్ లోని. సో అంటే అక్కడికి తెచ్చుకొని లెట్ us start moving some money. అప్పుడు నొప్పెట్టదా? ఇండియన్ దే కెనాట్ కీప్, ఎందుకంటే మిగిలినదంతా ఇప్పుడు ఐ కెన్ హియర్ యూ. యా, ఇండియన్ ఎకానమీకి నొప్పెట్టుంది, కానీ ఇండియన్ పొలిటీషియన్స్ నొప్పెట్టకపోవచ్చు. నాకు తెలిసి ఎకానమీ వల్ల వాళ్ళు తప్పించుకోలేరు సార్. వీ హ్యావ్ రీచ్డ్ దట్ స్టేజ్ వేర్ మన అవుట్ఫ్లో ఇస్ సో హై నౌ. అంటే మన డెట్ టు జీడిపి పర్సెంటేజ్ ఇస్ సో హై. మన ఒక్కరిదే కాదు, ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్, ఇట్ విల్ బికమ్, దీస్ హెచ్ఎన్ఐస్ విల్ బికమ్ అ వెరీ ప్రెషియస్ కమోడిటీ. వీళ్ళని మనం కానీ, హెచ్ఎన్ఐస్ అనే కాదు, కాంట్రిబ్యూటింగ్ పీపుల్, ఇప్పుడు వీళ్ళు ఆ మైనారిటీ ఏదైతే ఉందో, ఇండియాలో నిజమైన మైనారిటీ ఎప్పటి నుంచో చెప్తున్నది ఇస్ ద ట్యాక్స్ పేయర్. సో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద ప్రెషర్ ఇంకా పెరిగిపోయింది. అండ్ ఇంకా అప్పు చేసింది గవర్నమెంట్. ఆ డెట్ టు జీడిపి ఎంతలా పెరిగిపోయి ఉన్నప్పుడు వీళ్ళ వల్ల తీరుతుంది, ఆ మిగిలిన 80% వల్ల కాదు కదా. అందులో కొంతమంది ఈ బ్రాకెట్లోకి వచ్చిన తర్వాత తీరడం మొదలవుతుంది, అది తేగలిగితే. లేదా అలా జన్మత. ఇప్పుడు అమెరికా నిన్ననే సైన్ చేసింది కదా, దే ఇంక్రీజ్ దేర్ డెట్ సీలింగ్ అగైన్. నిన్నే సైన్ చేశాడు. ఇంకా అప్పు కావాలట వాళ్ళకి, అమెరికాకి. సో వీఆర్ నాట్ ఏదో ఇండియా గురించి మనం తిట్టుకోవడం కాదు, వరల్డ్ వైడ్. కాకపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని మన దగ్గర ఉంచుకునే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మనం ఇవ్వగలిగితే పీపుల్ విల్ కమ్ బ్యాక్. నాకు ఇందులోని ఫైనల్ వర్డ్ నా వైపు నుంచి ఏంటంటే, వాట్ ఐఎమ్ సాడ్ అబౌట్ ఇన్ దిస్ హోల్, అంటే ఈ టాపిక్ మీద, ఇస్ 2013-14 లోని we were talking about people wanting to come back to India and settle because of the situation that we are about to create, if you remember. ఇంకా ఎన్ఆర్ఐ అక్కడ చర్చ ఎవడు పనిచేయడు, ఎవ్రీవన్ విల్ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ మేరా భారత్ సెటిల్ అయిపోతాం మనం ఇక్కడ, DDLJ సినిమా అన్నారు. ది ఎగ్జాక్ట్ రివర్స్ ఇస్ హ్యాపెనింగ్, బట్ ఫర్ ఎ డిఫరెంట్ కాజ్. నాట్ గోయింగ్ అవుట్ ఫర్ just for greener pastures or opportunity or to make money. They are going out now because they no longer want to live here. Is a dangerous situation. That's బయటికి వెళ్ళి ఇక్కడ ఉండాలనుకున్నవాడు, ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిన వాడు, హీ స్టిల్ అన్ ఇండియన్. ఇలా వెళ్ళిపోయిన వాడు, హీ ఈస్ నో లాంగర్ అన్ ఇండియన్. ఐ వాజ్ అన్ ఇండియన్ అంటాడు. యా, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరగవు కదా. మనం ఈ ఎపిసోడ్ 45-50 నిమిషాలు చేద్దాం అనుకున్నాం, చేయగలిగామేంటి? ఇది అంటే ఎన్నెన్నో. Okay, so see you next time in the next episode of Vihanga Vekshanam.